పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవ, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు అని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ప్రభువా, నీ యొద్దకు వచ్చువానిని ఆటంకపరచవద్దు అని ప్రభువా, చిన్నపిల్లల విషయంలో మీరు చెప్పినటువంటి మాటల మేరకు నాయన, ఇదిగో దేవా, ఈ చిన్న బిడ్డలైనటువంటి వారు నీ మాటలు వినడానికి వారిని నీ మార్గమందు నడిపించినట్లుగా దేవా, ఈ కార్యక్రమాన్ని సండే స్కూల్ కార్యక్రమాన్ని నడిపించడానికి దేవా టీచర్స్ ని మీరు సిద్ధపరిచినారు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. దేవా, ఆసక్తి కలిగి చేరినటువంటి చిన్న బిడ్డలను బట్టి కూడా మా ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. దేవా, ఈ జూమ్ కార్యక్రమంలో ఈ సండే స్కూల్ ను ఘనంగా జరిగించి దేవా నేర్పించే పాటలు, చెప్పేటువంటి కథలు, వినిపించేటువంటి దేవా వాక్యమును చక్కగా నేర్చుకోవడానికి చిన్న బిడ్డలందరి మీద వినుబుద్ధిని పుట్టించుకుని ఆయన గ్రహించగలిగిన శక్తిని దయచేయము, వినగల చెవులు దయచేయండి మా ప్రభువా. దేవా, సహాయం చేయండి నాయన. బోధించనైనటువంటి బిడ్డలైనటువంటి వారిని కూడా దేవా మీ శక్తితో నింపుము. దేవా, తగిన ఉపదేశమును బిడ్డల కొరకు మీరు ఏం సిద్ధపరిచి ఉంచారో దానిని గ్రహించుటకు, దానిని బోధించుటకు దేవాన్ని బిడలైనటువంటి వారికి శక్తిని, బలమును అనుగ్రహించండి. అలాగనే ప్రభువా, సాంగ్స్ నేర్పించడానికి దేవా టీచర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా చిన్న బిడ్డలతో చేయించడానికి సిద్ధపడి ఉండగా దేవా, వారి సిద్ధపాటును మీరు దీవించి ఆశీర్వదించి అందరికీ మేలుకరంగా ఈ కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధి మా ప్రభువా మా మధ్యలో ఉంచండి. ప్రతి వాని అంతరంగమును తెరవబడినట్లుగా మీ కార్యము జరిగించము మా ప్రభువా. చిన్న బిడ్డలందరినీ కూడా మీరు ఆత్మతో అభిషేకించి బలపరిచి మీ సత్యం వారి హృదయములలో స్థాపించబడినట్లుగా దేవా, అది వారి ఎదుగుచున్న కొలది వారి యందున్న సత్యము దేవా దినదినాభివృద్ధి పొందినట్లుగా బహు దగ్గరగా, మరెక్కువ దగ్గరగా నీకు సన్నిహితులు కాగలుగునట్లుగా చిన్న బిడ్డలందరి మీద కూడా మీ ఆత్మకార్యం జరిగించి మీ నామాన్ని మీరు మహిమపరచుకొనుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమె. వందనాలండి. వందనాలు తల్లి, వందనాలు. పిల్లలు, ఈ రోజు మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. ఎవరైనా మీలో ఒక 2 సాంగ్స్ పాడడానికి అవకాశం వస్తుంది. సో ఫస్ట్ ఎవరు పాడతారు? నేను పాడతా. ఓకే, రండి. గాడ్ ఇస్ సో గుడ్ ఫుల్ వచ్చి ఒకసారి పాడొచ్చా అక్క? పాడు. God is so good, God is so good, God is so good, He's so good to me. He cared for me, He cared for me, He cared for me, He's so good to me. I praise His name, I praise His name, I praise His name, He's so good to me. I'll do His will, I'll do His will, I'll do His will, He's so good to me. God loves me out, God loves me out, God loves me out, He's so good to me. అయిపోయింది అక్క. వెరీ గుడ్ అండి. ఓకే, నెక్స్ట్. ఓకే, నివేదిత హైదరాబాద్. నాన్న నెక్స్ట్. పగించక వచ్చింది పాప, అపము చెయ్యక చిన్ని బాబు, అసూయ వలన ద్వేషము, ద్వేషము వలన కోపము, కోపము వలన పాపము, పాపము వలన శాపము. అక్క మేము పాడతాం అక్క. హలో బ్రదర్, బుల్లెట్ ఎక్కుతావా? హలో సిస్టర్, బుల్లెట్ కారు ఎక్కుతావా? హలో బ్రదర్, బుల్లెట్ ఎక్కుతావా? హలో సిస్టర్, బుల్లెట్ కారు ఎక్కుతావా? మనమంతా యేసయ్య పిల్లలము,
సంగములో నాటబడిన మొక్కలము, మనమంతా యేసయ్య పిల్లలము. సంగములో నాటబడిన మొక్కలము, పని చేద్దాం యుధ వీరులుగా, ప్రకటిద్దాం యేసు సాక్షులుగా. పని చేద్దాం యుధ వీరులుగా, ప్రకటిద్దాం యేసు సాక్షులుగా. హలో బ్రదర్, బుల్లెట్ ఎక్కుతావా? హలో సిస్టర్, బుల్లెట్ కారు ఎక్కుతావా? హలో బ్రదర్, బుల్లెట్ ఎక్కుతావా? హలో సిస్టర్, బుల్లెట్ కారు ఎక్కుతావా? అక్క వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అక్క నేను భారతం అక్క. అక్క నేను భారతం అక్క. ఎవరు ఎవరు? అక్క రీతు ప్రీతి కాదు. ఓకే, రీతు ప్రీతు. లాస్ట్ సాంగ్ పిల్లలు. ఓకే, పాడు. చేతులు యేసయ్యకై అక్కకు కొడితే, నా చేతులు యేసయ్యకై అక్కకు కొడితే, సతాడు పారిపోతాడు, సతాడు సతాడు పారిపోతాడు, సతాడు. నా చిన్ని అడుగులు వేస్తే, నా చిన్ని అడుగులు పారిపోతాడు, సతాడు పారిపోతాడు, సతాడు. నా చిన్ని పెదవులు యేసయ్య వైపుకు ఇస్తే, నా చిన్ని పెదవులు యేసయ్య వైపుకు ఇస్తే, పారిపోతాడు, సతాడు సతాడు పారిపోతాడు, సతాడు. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఓకే పిల్లలు, నేను లాస్ట్ టైం వాట్ మైటీ గాడ్ వి సర్వ్ ఆ సాంగ్ నేర్పించాను కదా. వచ్చింది అక్క. ఓకే ఓకే, సో మనం ఇది పాడుతూ యాక్షన్ చేద్దాం. ఓకేనా? ఆర్ యు రెడీ పిల్లలు? ఎస్ ఎస్. ఓకే ఓకే, రెడీ, స్టార్ట్. What a mighty God we serve. What a mighty God we serve. Angels bow before him, heaven and earth adore him. What a mighty God we serve. What a mighty God we serve. What a mighty God we serve. Angels bow before him, heaven and earth adore him. What a mighty God we serve. What a mighty God we serve. ఓకే, ఇంకో కొత్త సాంగ్ నేర్చుకుందాం. JESUS ఈస్ ద కింగ్ ఆఫ్ మై లైఫ్. ఓకేనా పిల్లలు? చెప్పండి. JESUS ఈస్ ద కింగ్ ఆఫ్ మై లైఫ్. He's the king of my life. JESUS is the king of my life. King of my life. He saved my soul Saved my soul. from sin. Send the Holy Ghost within. Send the Holy Ghost within. He is the king. He is the He is the king. The king of my life. ఓకే చూడండి. సో దీని తెలుగులో మీనింగ్ ఏంటంటే జీసస్. అయ్యో ఆ మొహం కనపడలమ్మే. ఓకే, సో చూడండి పిల్లలు, JESUS అంటే ఎవరు? జీసస్ కదా, కరెక్ట్.
సో JESUS, జీసస్ ఈస్ ద కింగ్ ఆఫ్ మై లైఫ్. అంటే యేసయ్య మన రాజు, మన అధిపతి, మనల్ని నడిపించే నాయకుడు. సో JESUS ఈస్ ద కింగ్ ఆఫ్ మై లైఫ్. హి సేవ్డ్ మై సోల్ ఫ్రమ్ సిన్. అంటే యేసయ్య నా పాపాల నుంచి నన్ను విడిపించారు. తర్వాత సెండ్ ద హోలీ గోస్ట్ విత్ ఇన్, అంటే ఆయన నాకు పరిశుద్ధాత్మని ఇచ్చారు. సో పరిశుద్ధాత్మను యేసయ్య నాకు ఇచ్చారు. నెక్స్ట్ హీ ఈస్ ద కింగ్, హీ ఈస్ ద కింగ్, ద కింగ్ ఆఫ్ మై లైఫ్. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి నేను చెప్తాను, మనం లేచి యాక్షన్ సాంగ్ చేద్దాం. ఓకే, రెడీ స్టార్ట్. JESUS ఈస్ ద కింగ్ ఆఫ్ మై లైఫ్. పిల్లలు చెప్పాలి గట్టిగా. JESUS, అన్మ్యూట్ అవ్వదు, మీరు చెప్పండి. ఓకే, మ్యూట్ లోనే ఉండి చెప్పండి. ఓకే, స్టార్ట్. JESUS ఈస్ ద కింగ్ ఆఫ్ మై లైఫ్. రాండి, యాక్షన్ చేయాలి, కూర్చొని యాక్షన్ చేయాలి. ఓకే, JESUS ఈస్ ద కింగ్ ఆఫ్ మై లైఫ్. He saved my soul from sin. Send the Holy Ghost within. He is the king. He is the king of my life. He saved my soul from sin. Send the Holy Ghost within. He is the king. He is the king of my life. ఓకే, సో నేను ఒకసారి పాడతాను, పిల్లలు అందరూ వినండి. JESUS is the king of my life. JESUS is the king of my life. He saved my soul from sin. Send the Holy Ghost within. He is the king. He is the king of my life. He saved my soul from sin. Send the Holy Ghost within. He is the king. He is the king of my life. ఓకేనా? సో అందరు నుంచోండి, యాక్షన్ సాంగ్ చేద్దాం. ఓకే, రెడీ స్టార్ట్. JESUS is the king of my life. JESUS is the king of my life. He saved my soul from sin. Send the Holy Ghost within. He is the king. He is the king of my life. JESUS is the king of my life. JESUS is the king of my life. He saved my soul from sin. Send the Holy Ghost within. He is the king. He is the king of my life. ఎంతమందికి వచ్చింది పిల్లలు? చిన్న సాంగ్ కదా, వచ్చేసిందా? ఇంకొకసారి పాడదాం. ఓకే, రెడీ స్టార్ట్. JESUS is the king of my life. JESUS is the king of my life. He saved my soul from sin. Send the Holy Ghost within. He is the king. He is the king of my life. Okay, next. What a mighty God we serve. ఆ సాంగ్ కూడా పాడుతున్నాం. రెడీ? రెడీ స్టార్ట్. What a mighty God we serve. What a mighty God we serve. Angels bow before him. Heaven and earth adore him. What a mighty God we serve. What a mighty God we serve. What a mighty God we serve. Angels bow before him. Heaven and earth adore him. What a mighty God we serve. Angels bow before him. Heaven and earth adore him. What a mighty God we serve. వెరీ గుడ్ పిల్లలు, అందరూ కూర్చోండి. ఇంకొక యాక్షన్ సాంగ్ చేద్దాం. అందరూ నుంచోండి ఒకసారి.
మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేను ఆయన గొర్రెని అన్న పాట పాడుతున్నాను. ఓకే, ఆర్ యు రెడీ? మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేను ఆయన. నన్ను అందరూ వీడియోస్ ఆన్ చేయండి, యాక్షన్ సాంగ్స్ చేద్దాం. నన్ను అందరూ మీ కెమెరాస్ మీ ఫ్రెండ్ పెట్టుకోవాలి, చక్కగా నీట్ గా పెట్టుకోండి. యాక్షన్ సాంగ్స్ చేద్దాం. ఓకే, రెడీ? అందరు లేచి నుంచుందాం. ఓకే, రెడీ, స్టార్ట్. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేను ఆయన గొర్రెని. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేను ఆయన గొర్రెని. నేమి లేదు కలిమి కలదు నాకు ఎప్పుడు, లేత లేత పచ్చికలే నేనున్న స్థలములు. ప్రాణములకు సేద తీర్చు గొప్ప కాపరి, ప్రేమ నీతి దారులలో నడుపు కాపరి. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేను ఆయన గొర్రెని. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేను ఆయన గొర్రెని. చిన్నవాడు దావీదు యేసు సహచరి, నాది కూడా ప్రభుకు నచ్చు హృదయ వైఖరి. లోకమందు లొంగిపోవు చెల్లి తమ్ముడు, లోక స్థితిని విడిచి యేసు గొర్రెగా మారు. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేను ఆయన గొర్రెని. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేను ఆయన గొర్రెని. ఓకే పిల్లలు, నెక్స్ట్ యేసయ్య చేసిన అద్భుతాల గురించి మనం ఒక సాంగ్ నేర్చుకుందాం. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరును లేరు నాయను. పరమును వీడినాడు, భూమికే పెంచినాడు, నన్ను ప్రేమించినాడు, ప్రాణమర్పించినాడు, మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరు లేరు నాయను. జన సమూహం అంట యేసును వెంబడించే, 5 రొట్టెలంట 2 చేపలంట. యేసయ్య లేచినాడు, తృప్తి చెల్లించినాడు, 5,000 మందేమో తృప్తిగా పుణ్యించినారు, మిగిలిన 12 గంటలెత్తుకొచ్చారు. ఆశ్చర్యకరుడంట యేసునాయను, కృపతో రక్షించినాడు యేసునాయను. అద్భుతకరుడంట యేసునాయను, నీకు సాటి ఎవ్వరును లేరు నాయను. పక్షవాతాన్ని బాగు చేసే, గుడ్డి వారికి చూపునిచ్చే, కుష్ఠ రోగాన్ని బాగు చేసే,
కుంటివాణ్ణి నడిపించే దయ్యములు వెళ్ళగొట్టే రూపాన్ని గద్దించే నీళ్ళ మీద నడిచొచ్చే చచ్చిన లాజర్ను సజీవంగా లేపే ఆశ్చర్యకరుడంట యేసునాయను కృపతో రక్షించినాడు యేసునాయను అద్భుతకరుడంట యేసునాయను నీకు సాటి ఎవ్వరును లేరు నాయను ఆశ్చర్యకరుడంట యేసునాయను కృపతో రక్షించినాడు యేసునాయను అద్భుతకరుడంట యేసునాయను నీకు సాటి ఎవ్వరును లేరు నాయను. నీకు ఏ చింత ఉన్నా యేసయ్యని అడిగితే ఆ చింతలన్నీ తీసేస్తాడు. నీకొక మార్గదర్శి ఉన్నాడని 6వ రోజు పాఠంలో నేర్చుకోవచ్చు. చిన్ని బోటు దూసుకెళ్తుంది, అందులోనే యేసయ్య ముందున్నాడు. అందాల చిన్ని బోటు దూసుకెళ్తుంది, అందులోనే యేసయ్య ముందున్నాడు. చిన్ని బోటు దూసుకెళ్తుంది, అందులోనే యేసయ్య ముందున్నాడు. చెలరేగిన పెనుగాలి, అల్లాడిన అలజడి యేసు యొక్క మాటతోనే చల్లబడ్డాయి. చెలరేగిన పెనుగాలి, అల్లాడిన అలజడి యేసు యొక్క మాటతోనే చల్లబడ్డాయి. చిన్ని చేపలు వాటి తల్లి చేపలు, మా చిన్ని చేతులు భలే చప్పట్లు కొట్టాయి. చిన్ని చేపలు వాటి తల్లి చేపలు, మా చిన్ని చేతులు భలే చప్పట్లు కొట్టాయి. అందాల చిన్ని బోటు దూసుకెళ్తుంది, అందులోనే యేసయ్య ముందున్నాడు. అందాల చిన్ని బోటు దూసుకెళ్తుంది, అందులోనే యేసయ్య ముందున్నాడు. అందాల చిన్ని బోటు దూసుకెళ్తుంది, అందులోనే యేసయ్య ముందున్నాడు. ఓకే, వెరీ గుడ్ పిల్లలు, కూర్చోండి. ఈరోజు మంది ఫస్ట్ డే కదా, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు పిల్లలు? సో ఈ రోజు నుంచి మనకి ఎవ్రీ సండే సండే స్కూల్ జరుగుతుంది. అయితే మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను నేను, ఓకేనా? వినడానికి రెడీయా? మీరు వెంటనే వింటారు కదా పిల్లలు, మీరు చాలా మంచి పిల్లలు. సో నేను చెప్పేవన్నీ జాగ్రత్తగా విని వాటి ప్రకారం చేయాలి, సరేనా? సో మీ మొబైల్ తీసుకొని చక్కగా మీ ముందు పెట్టుకోండి. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం బైబిల్ లెసన్ లోకి వెళ్ళిపోదాం. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థనతో మనము లెసన్ ప్రారంభించుకున్నాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇప్పటి వరకు నన్ను మమ్మల్ని కాపాడి మీరు ఎక్కల చోటను భద్రపరిచి ఉంచిన విధానం బట్టి వందనాలు ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టి తండ్రి నాయన నాది సంకల్పం చొప్పున తండ్రి మమ్మల్ని రక్షించి మీ కృపతో తండ్రి నాయన మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. ఇదిగో చిన్న బిడ్డలైన వారిని ప్రభువా తండ్రి నాయన ఇలాగ మేమందరం కలిసి తండ్రి నాయన నిన్ను ఆరాధించడానికి నీ గురించి అనేక విషయాలు నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి నాయన. చిన్న బిడ్డలకు ఇచ్చిన ఆసక్తిని బట్టి వందనాలు. ఈ దినం మొదటి దినం అవుతూ ఉండగా తండ్రి నిన్ను ఆశీర్వదించండి తండ్రి. జూమ్ మీటింగ్ ని ప్రభువా మీరు ఆశీర్వదించండి. వస్తున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు బలపరచండి అయ్యా తండ్రి. మమ్మల్ని మీ శిలువ చోటును మరుగుపరచుకోండి తండ్రి నాయన మీరు బోర్లుగా మమ్మల్ని వాడుకోండి ప్రభు. మేమైతే ఎటువంటి తండ్రి నాయన ఉపయోగం లేని వారం తండ్రి, కేవలం నువ్వు మాత్రమే తండ్రి నాయన బిడ్డలతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ శక్తిని ప్రభు నాయన చిన్న బిడ్డలందరూ పొందుకునేలాగా సహాయం చేయండి. నీ కొరకు సాక్షులుగా నిలబడగలాగా ప్రతి చిన్న బిడ్డను మీరు తయారు చేయండి ప్రభు. ప్రతి అలరాత్మను మీరు బంధించండి, అపవాదిని బంధించండి నాయన. ఎటువంటి నెట్ కనెక్షన్ ప్రాబ్లమ్స్ ఉండనివ్వద్దు ప్రభు తండ్రి నాయన. చిన్న బిడ్డలందరూ చక్కగా నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఆసక్తిని మీరు ఇవ్వండి ప్రభు తండ్రి నాయన. ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా ప్రభు అయ్యా నాయన మేము మహిమపరిచినందుకు వందనాలు తండ్రి. ఇప్పుడు మేము స్టోరీలోకి వెళ్తూ ఉండగా తండ్రి అయ్యా నాయన బైబిల్ వేసిన అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, సమస్త మహిమ గంట కరుకులుగా మీరు ఉండమని యేసు అతి పరిశుద్ధ నామం అడిగి పెట్టుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు పిల్లలు. ఓకే, సో ఈ రోజు మన లెసన్ లాస్ట్ లెసన్ మనం దేని గురించి నేర్చుకున్నాము? ఎవరైనా చెప్తారా? చూడండి అన్మ్యూట్ అవుతుంది. లాస్ట్ టైం మనము ఎవరి గురించి నేర్చుకున్నాం? ఎవరు చెప్తారు? లాస్ట్ వీక్ మనం 4th ఫ్రైడే ఎవరి గురించి నేర్చుకున్నాము? మిషనరీ స్టోరీ చెప్పారు కదా మేరా ఆంటీ, గుర్తుందా? మిషనరీ స్టోరీ చెప్పారు. సో ఆర్లిన్ రోజ్ గురించి చెప్పారు, గుర్తుందా ఎవరికైనా? మేరీ జాన్స్ అక్క. కాదు. ఇంకా ఎవరైనా చెప్తారా? అక్క మేము ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేసాము అక్క అంటారా? డార్లీ రోజ్. ఎంతమంది విన్నారు చెప్పండి, ఎంతమంది వచ్చి విన్నారు? సో చెప్పండి, తను యేసయ్య కొరకు ఏం చేసింది? ఒక మిషనరీగా తను దేవుని కొరకు జీవించింది కదా. చిన్న వయసులోనే యేసయ్యకి తన హృదయాన్ని సమర్పించుకుంది. సో మనం కూడా చిన్న వయసులోనే మార్మన్స్ పొంది దేవుని కొరకు జీవించాలి. ఓకే, సో ఎలా రక్షించబడాలి? సో రక్షించబడాలంటే మనం ఏం చేయాలి అన్నది ఈ రోజు నేర్చుకుందాం పిల్లలు. One minute. పిల్లలు ఈ రోజు మనము యేసయ్య యొక్క లైఫ్ గురించి నేర్చుకుందాం. డిసెంబర్ వరకు క్రిస్మస్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఈ రోజు మనము యేసయ్య క్రిస్మస్ అయిపోయిన తర్వాత, యేసయ్య జన్మించిన తర్వాత ఆయన ఎలా బ్రతికారు, ఎలా జీవించారు, ఏమేం చేశారు అన్నది ఈ రోజు మన లెసన్. ఓకే, సో ఫస్ట్ మన బైబిల్ పోర్షన్ వచ్చేసరికి ఫిలిపియన్స్ 2nd chapter
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం 9, 10, 11 వచనాలు చదువుదాం పిల్లలు. ఎవరైనా చదువుతారా మీలో? ఎవరైనా చదువుతారా? నాలుగు హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, నేను చదువుతాను చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇది ఎవరి గురించి చెప్పబడిందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఈ మాటలు చెప్పబడినాయి పిల్లలు. అన్ని నామముల కన్నా పైనామముగా సో యేసయ్య యొక్క నామం హెచ్చించబడింది. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకుంటాది. ఇప్పుడు కొన్ని నాలుకలు యేసుక్రీస్తు ప్రభువు కాదని చెప్తాయి, కానీ ఒక రోజు రాబోతుంది, ఆ రోజు ప్రతి వాని మోకాలు వంగుతుంది, ప్రతి వాని నాలుక యేసయ్య నిజమైన దేవుడు అని పలుకుతుంది. సో అన్ని నామముల కన్నా పైనామము ఎవరి నామము? యేసయ్య నామం. సో అది ఈరోజు మన బైబిల్ క్వశ్చన్. యేసయ్య అసలు ఎవరు అంటే, ఇప్పుడు మనం వెళ్దాము. ఎక్కడికి వెళ్దాము? మీ ఊర్ల నుంచి బయటకు వచ్చేసి బెత్లెహేం వెళ్దాం. యేసయ్య ఎక్కడ పుట్టారు పిల్లలు? ఎక్కడ పుట్టారు యేసయ్య? మీ బైబిల్స్ మూసేసేయండి, ఇంకా బైబిల్ పోర్షన్ అయిపోయింది. మీ బైబిల్స్ క్లోజ్ చేసేసేయండి, పక్కన పెట్టేసేసేయండి. చక్క కూర్చోవాలి, నా వైపు చూడాలి, అందరూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసేయాలి. నా వైపు చూడండి. గుడ్. యేసయ్య బెత్లెహేంలో ఒక చిన్న పశువుల పాకలో జన్మించారు పిల్లలు. సో యేసయ్య వాళ్ళ పేరెంట్స్ పేరేంటి? మరియా, యోసేపు. తర్వాత ఒక దేవదూతల సైన్య సమూహము ఇక్కడ ఉన్న గొల్లలకు ప్రత్యక్షమై శుభవర్తమానము చెప్తాది. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు అని దేవదూతలు వచ్చి అక్కడ ఉన్న గొల్లలకు చెప్తే, అప్పుడు ఆ గొల్లలు పరుగున వెళ్ళి ఆ రక్షకుడు ఎవరు, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఎవరు చూడడానికి అని చెప్పి ఆ గొల్లలు పరిగెత్తుకుంటా యేసయ్యని ఆరాధించడానికి పశువుల పాకకు వెళ్తారు. నెక్స్ట్ ఇంకొకరు వచ్చారు. వాళ్ళు ఎవరంటే జ్ఞానులు. జ్ఞానులు ఎలా వచ్చారు యేసయ్య దగ్గరికి? ఎలా వచ్చారు? ఏం ఫాలో అవుతా వచ్చారు? చుక్క కదా, నక్షత్రాన్ని, తూర్పు దేశంలో వాళ్ళకి నక్షత్రం కనిపిస్తుంది. ఎవరో ఒక గొప్ప వ్యక్తి పుట్టారు అని చెప్పి వాళ్ళు అనేక దినాలు, నెలలు తరబడి వాళ్ళు ప్రయాణం చేసి యేసయ్యని ఆరాధించడానికి వస్తారు. యేసయ్యని ఆరాధించడానికి వాళ్ళు ఒట్టిగా రాలేదు పిల్లలు. యేసయ్యని ఆరాధించడానికి వాళ్ళు ఎలా వచ్చారంటే, వాళ్ళ దగ్గర ఉన్న విలువైన కానుకలను తీసుకొని యేసయ్య దగ్గరకు వచ్చి వాటిని యేసయ్యకి సమర్పించి వాళ్ళ హృదయం అంతటితో ఆరాధించి యేసయ్య దగ్గర నుంచి తిరిగి వాళ్ళు వెళ్తారు. వాళ్ళు తెచ్చిన కానుకలు ఏంటో చెప్పగలరా మీరు? వాళ్ళు 3 గిఫ్ట్స్ తెస్తారు. వాటిలో ఏంటి ఫస్ట్ది? రీతు చెప్పు. జ్యోత్స్న చెప్పు. సాంబ్రాణి, బోలము. వెరీ గుడ్. బంగారము, సాంబ్రాణి, బోళం. వెరీ గుడ్, కరెక్ట్. సో వాళ్ళు 3 గిఫ్ట్స్ తెస్తారు. ఏంటంటే బంగారము, సాంబ్రాణి, బోళం. వీటిని యేసయ్యకి తీసుకొచ్చి కానుకలుగా సమర్పించి యేసయ్యని ఆరాధిస్తారు. కాబట్టి పిల్లలు, మనం కూడా మనకున్న శ్రేష్టమైన వాటిని యేసయ్యకి కానుక ఇవ్వాలి. ఆ శ్రేష్టమైనది ఏంటన్నది మనము మాట్లాడుకుందాము. నెక్స్ట్ చూడండి, యేసయ్య చిన్న వయసు నుంచి అలాగా పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉండగా ఆ తల్లిదండ్రులకు లోబడతా ఉండేవాళ్ళు. మీ మొబైల్ మీ ముందు పెట్టుకోవాలి, కదలకూడదు, చూడాలి, ఫోన్ పట్టుకోకూడదు. ఓకే. యేసయ్య చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులకు విధేయుడయ్యి లోబడుతూ ఏ పని చెప్పినా సరే చేస్తూ చిన్నప్పటి నుంచి లోబడుతూ ఉండేవాళ్ళు. అలాగా యేసయ్య పెద్దవాళ్ళు అవుతూ ఉండగా ప్రతి సంవత్సరం కూడా మరియా, యోసేపు వాళ్ళ కుటుంబంతో కలిసి యెరూషలేమునకు వెళ్ళేవాళ్ళు. పస్కా పండుగ మనందరం కలిసి రిట్రీట్కి వెళ్తాం కదా మన ఫ్యామిలీతో, అవునా కదా? సో అలాగ మనం ఎలా అయితే సంవత్సరానికి ఒకసారి వెళ్తామో అలానే ప్రతి సంవత్సరం కూడా యేసయ్య, మరియా, యోసేపు వాళ్ళ ఫ్యామిలీ అందరూ, ఇంకా ఊర్లో ఉన్న ఫ్యామిలీస్ అందరూ కూడా కలిసి అక్కడ పస్కా పండుగ నిమిత్తము యెరూషలేము వెళ్ళేవాళ్ళు.
అలాగ మొత్తం అందరూ కలిసి వెళ్ళిన తర్వాత పండుగలన్నీ అయిపోతాయి పిల్లలు. తిరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతాదంటే యోసేపు యోసేపు ఏమనుకుంటాడంటే యేసయ్య మరియా దగ్గర ఉన్నారేమో అనుకుంటారు. మరియా ఏమనుకుంటాదంటే యేసయ్య యోసేపు దగ్గర ఉన్నారు అనుకుంటారు. కానీ ఇద్దరు కూడా ఒక రోజు అంత ప్రయాణం అంత అయిపోయిన తర్వాత వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు చెప్పాలి, మీరు ఆన్సర్ చెప్పాలి నాకు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్తారు. వాళ్ళ చుట్టాల ఇంటికి వచ్చినప్పుడు మరియా యోసేపు అక్కడ ఉంటారు. అక్కడ ఉన్న తర్వాత మరియా యేసయ్యేరి అంటే, అదేంటి యేసయ్య నీ దగ్గర ఉన్నారు అనుకున్నానుగా అంటారు. అప్పుడు యోసేపు ఏమో యేసయ్య అటు మరియా దగ్గర ఉండరు, ఇటు యోసేపు దగ్గర ఉండరు. అప్పుడు అమ్మ ఇంకా చూడండి, అమ్మ యేసయ్యని మొత్తం యెరూషలేములోనే వదిలేసి వచ్చేసారు. ఇంక మరలా తిరిగి వెళ్తారు. తిరిగి ఎక్కడికి వెళ్తారు? ఎత్తుక్కుంటా మరలా యెరూషలేంకి వెళ్తారు. యెరూషలేంకి వెళ్ళిన తర్వాత ఎత్తుకుతా వెళ్తే అక్కడ యేసయ్య ఏం చేస్తూ ఉంటారో తెలుసా? అక్కడ ఉన్న బోధకులు అందరి మధ్యలో కూర్చొని వాళ్ళతో అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అస్సలు బోధకులే ఆశ్చర్యపోతారు యేసయ్యకున్న జ్ఞానాన్ని చూసి. యేసయ్యకున్న జ్ఞానం చూసి బోధకులు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి ఇంత చిన్న వయసులో, యేసయ్యకు అప్పుడు ఎన్ని ఇయర్స్ తెలుసా? 12 ఇయర్స్. ఎన్ని ఇయర్స్ చెప్పండి? ఎన్ని ఇయర్స్? 12 ఇయర్స్ మాత్రమే. మీలో ఎంతమంది 12 ఇయర్స్ పిల్లలు ఉన్నారు? హ్యాండ్ రైస్ చేయండి. 12 ఇయర్స్ నాకు ఉన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. అద్దుకో చూడండి, 12 ఇయర్స్ కదా. సో ఇప్పుడు మీ ఏజ్. యేసయ్య అలా బోధకులతో కలిసి మాట్లాడుతున్నప్పుడు యేసయ్య కరెక్ట్ గా మీ ఏజ్ పిల్లలు. రండి, టిక్ పెట్టద్దు. సో అలాగా యేసయ్య వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే యోసేపు మరియా చూస్తారు. చూసి యేసయ్య మిమ్మల్ని ఎదుగుతా మేము ఎంత దూరం నుంచి వచ్చామో తెలుసా ఆయన చెప్పి యేసయ్య దగ్గరకు వచ్చి అడిగితే యేసయ్య అంటారు, ఎందుకమ్మా నేను నా తండ్రి పని మీద ఉంటానని మీకు తెలీదా అంటారు. అన్న తర్వాత అంటే యేసయ్య ఎవరి పని మీద ఉన్నారు? తను పంపించిన తన తండ్రి పని మీద ఉన్నాడు. అలాగా ఇంకా యోసేపు మరియా చెప్పిన తర్వాత యోసేపు మరియాలు, అమ్మో ఈయనకి ఇంత జ్ఞానం ఉందా? ఈయన ఆల్రెడీ మరియాకు తెలుసు, యోసేపు తెలుసు. ఎలా తెలిసింది దేవుని కుమారుడని? దేవదూత వచ్చి వాళ్ళకి చెప్తాది కదా. కానీ ఇప్పుడు 12 సంవత్సరాల వయసులోనే అనేక మంది, నానా మీరు అలా పెన్తో గీయకూడదు, ఓకేనా? సో అనేక మంది బోధకుల మధ్య ఆయన ఇలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ఆయన తీసుకొని మరలా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత యేసయ్య చిన్న వయసు నుంచి కూడా 12 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు లోబడి విధేయుడై వాళ్ళ తల్లిదండ్రులు ఏ పని చెప్తే ఆ పని చేస్తూ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర బ్రతుకుతారు. అదిగో మమ్మీకి హెల్ప్ చేస్తున్నారు, డాడీకి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ డాడీ ఏం వర్క్ చేసేవాళ్ళు చెప్పండి? యేసయ్య వాళ్ళ ఫాదర్ ఏం వర్క్ చేసేవాళ్ళు? వడ్రంగి పని కదా, కార్పెంటర్. వెరీ గుడ్. మిమ్మల్ని మ్యూట్ లో ఉన్నారు పిల్లలు, ఓకే. సో ఏం పని చేసేవాళ్ళు? యోసేపు కార్పెంటర్. సో యేసయ్య 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు సహాయం చేస్తూ దేవుని దయందును మనుషుల దయందును ఆయన వర్తిల్లాడు అని అక్కడ బైబిల్లో లూకా సువార్త 2వ అధ్యాయంలో రాయబడి ఉంటది. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే యేసయ్య చిన్నప్పటి నుంచి కూడా ఎంతో విధేయుడై తన తల్లిదండ్రుల కన్నా యేసయ్యకి ఎక్కువ జ్ఞానం ఉంది. కొన్నిసార్లు చూడండి, మనము ఏదైనా పేరెంట్స్ కన్నా ఒక్కటే ఎక్కువ మనకు తెలిసిందనుకో, అమ్మ నీకు అస్సలు తెలియదమ్మా, నాకు అన్నీ తెలుసు, నీకేం తెలియదు అన్న అని మనం మాట్లాడేస్తాం, అని మనం ఎదురు చెప్పేస్తాం కదా. కానీ యేసయ్య ఎప్పుడు అలా ఎదురు చెప్పలేదు పిల్లలు. తల్లిదండ్రుల కన్నా యేసయ్యకి చాలా విషయాలు తెలుసు, కానీ వాళ్ళకి విధేయుడై లోబడి జీవించాడు 30 సంవత్సరాలు వచ్చే వరకు జీవించిన తర్వాత. కాబట్టి మనం యేసయ్య దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలంటే, కొన్నిసార్లు మన పేరెంట్స్ కన్నా మనకి ఎక్కువ విషయాలు తెలియకపోయినా పేరెంట్స్ మనకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళు ఏది చెప్పినా సరే మనం ఏం చేయాలి? వినాలి. ఏం చేయాలి పిల్లలు? చెప్పాలి. ఏం చేయాలి? మనము వినాలి. ఏం చేయాలి? లోబడి ఉండాలి. అలాగే యేసయ్య 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అలాగే జీవించారు. 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా ఆయన ఏ పని నిమిత్తం వచ్చారంటే ఈ లోకానికి తన తండ్రి పంపించిన పని గురించి, సేవ చేయడం, అనేకులకు క్రీస్తు గురించి చెప్పడం, రక్షణ గురించి చెప్పడం, అనేకులకు దేవుని సువార్తను పంచడం, ఈ విషయాల గురించి యేసయ్య సేవలో ప్రవేశించడానికి ముందుగా యేసయ్య బాప్తిసం తీసుకున్నారు. అప్పుడు యేసయ్యకి ఎన్ని ఇయర్స్ అంటే 30 ఇయర్స్. అందరూ మీ హ్యాండ్స్ తో చూపించండి, ఎన్ని ఇయర్స్ అప్పుడు యేసయ్యకి? 30 ఇయర్స్. ఓకే. సో యేసయ్య అప్పుడు
బాప్తిస్మం తీసుకుంటారు. ఏసైకి ఎవరు బాప్తిస్మం ఇచ్చారంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఏసై బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఒక పావురము పరలోకం నుంచి వచ్చి, ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక స్వరం వినిపిస్తుంది. పావురం రూపంలో పరిశుద్ధాత్మ ఏసై మీదకు వచ్చినప్పుడు ఒక స్వరం ఆకాశం నుంచి వినిపిస్తుంది. ఏమిటంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక స్వరము పరలోకం నుంచి వినిపిస్తారు పిల్లలు. పరలోకం నుంచి వినిపిస్తుంది. ఆ తర్వాత యేసై బాప్తిస్మం తీసుకున్న వెంటనే అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తూ, అనేక మందికి ఉపమానాలు చెప్తూ, అనేక మందిని దేవుని వైపు త్రిప్పుతూ, చాలా మంది ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడే యేసయ్య చక్కని కలిసారు, వ్యక్తిగతంగా సువార్త చేస్తూ అనేక మందికి ఆయన రాజ్య సువార్తను గురించి, పరలోకం గురించి బోధిస్తూ యేసయ్య 3.5 సంవత్సరాలు సేవం చేశారు. అందులో మీకు తెలిసిన ఈ అద్భుతం మీకు తెలుసు కదా, చెప్పండి. దీని పేరేంటి? ఒక్క నిమిషం ఆగండి. సో మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా? దేవుడు వాటర్ నుంచి వైన్ చేశాడు. చెప్పండి. చెప్పండి ఏంటది? వాటర్ ని ద్రాక్షారసంగా చేశాడు. వెరీ గుడ్. వాటర్ ని వైన్ గా మార్చారు. నీళ్ళని ద్రాక్షారసంగా చేశాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. నీళ్లను ద్రాక్షారసముగా చేశారు. వెరీ గుడ్ పిల్లలు. అలాగా యేసయ్య ఎవరైనా చేశారా అలాగా అలాంటి అద్భుతాన్ని? మీకు తెలుసా? ఎవరైనా చేశారా? నాకైతే తెలియదు పిల్లలు. చాలా మంది మ్యాజిక్ షోస్ చేస్తారు. మీరు ఎంతమంది మ్యాజిక్ షోస్ చూస్తా ఉంటారు? మొబైల్స్ లో మ్యాజిక్ షోస్ చూస్తారు కదా. ఎంత పెద్ద మ్యాజిక్ షో అయినా సరే దాని వెనకాల మ్యాజిక్ ట్రిక్స్ ఉంటాయి. ఓకేనా? మ్యాజిక్ చేసే ట్రిక్స్ ఉంటాయి. మీరు వెళ్ళి ఆ మ్యాజిక్ చేసిన నేమ్ నొక్కి దాని వెనకాల ట్రిక్ నొక్కండి, ఖచ్చితంగా మీకు ఆ ట్రిక్ అనిపిస్తుంది. కానీ యేసై చేసింది మ్యాజిక్ కాదు, అది మిరకిల్. ఓకేనా? సో అది మ్యాజిక్ అంటే ఏంటంటే అది మళ్ళీ దాని వెనకాల జస్ట్ ఏదో ట్రిక్ ఉంటుంది. కానీ యేసై చేసిన మ్యాజిక్ కాదు, అది అద్భుతం, మిరకిల్. ఓకేనా? సో వాటర్ ని ఆయన ఏం చేశారు? వైన్ లాగా మార్చారు. తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ మీకు ఏం కనిపిస్తుంది? ఇదేం ఇమేజ్ చెప్పగలరా? ఏం చేస్తున్నాడు ఇక్కడ ఒక అతను పక్షవాతి రోగిని దేవుడు లేపాడు. పాపాలని క్షమించి దేవుడు అతన్ని లేపాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. కరెక్ట్ ఆన్సర్. సో ఆయన ఏం చెప్తారు? నీ పాపములు క్షమించబడిన, నీ పరుపెత్తుకొని లేవమని చెప్తారు కదా. పైన ఇంట్లో నుంచి పెంకులు తీసి వాళ్ళ స్నేహితులు ఏం చేస్తారు? ఆయన కిందకి దింపినప్పుడు యేసయ్య ఆయన్ని స్వస్థపరుస్తారు కదా. వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా చాలా విషయాలు నేర్చుకున్నారు. నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్ ఏంటి? యేసయ్య నీళ్ళ మీద నడిచారు. అక్కడ పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు యేసయ్య తుఫాన్ని ఆపి. వెరీ గుడ్. యేసయ్య తుఫాన్ని గద్దించినప్పుడు అది ఆగింది కదా. అవునక్క, కరెక్ట్ ఆన్సర్. నాన్న ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పాలి ఆన్సర్. నెక్స్ట్ ఈ ఇమేజ్ చెప్పండి. అరణ్యంలో కూర్చొని 500,000 మంది అందరినీ 5,000 మందిని యేసయ్య అందరూ 3 రోజులు నేర్చారు. తర్వాత లాస్ట్ రోజులో వాళ్ళందరికీ ఏదన్నా ఫుడ్ పెట్టి పంపిద్దాం అనుకుంటే ఒక చిన్నోడి దగ్గర ఏమైనా ఉన్నాయని అడిగితే ఆ చిన్నోడే తీసుకొచ్చి నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి యేసు క్రీస్తు పంచాడు. వెరీ గుడ్. 5 రొట్టెలు 2 చేపల్ని ఎంతమందికి పంచారు యేసయ్య?
5,000 మందికి పంచారు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ 5,000 మందిని రెండు చెప్పాలి, ఇంకొకరు చెప్పాలి. ఒక చిన్నోడు 5 రెండు చీటి చేపలు తెచ్చి దేవుడు పేరుంది నేను మేము నరువు అని చెప్పాడు. అప్పుడు పేతురు వాళ్ళందరూ భయపడారు కాదని. అప్పుడు చూసాను నువ్వు దేవుడు అయితే పేతురు అడుగు దేవుడైతే నేను వాటర్ మీద నడుస్తాను. అప్పుడు దేవుడు గుడ్డివాడికి కళ్ళ ఒక బ్లైండ్ మ్యాన్ ని హీల్ చేస్తారు. ఉమ్మూసి మట్టి తీసుకుని కలిపి రాజు 4 రోజులు చనిపోయి 4 రోజులు చనిపోయి తర్వాత మారుతానా పిల్లలు నానా ఎవరి గురించి చెప్పండి, ఇది ఎవరి గురించి? చనిపోయిన లాజర్ యేసయ్య తిరిగి లేపాడు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇదిగోండి లాజర్ బయటకు వచ్చాడు. నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడండి. వాళ్ళు బోల్ చేపలు పెట్టారు. వెరీ గుడ్. చాలా చేపలు పెట్టారు. రాత్రి అంతా ఏం పట్టలేదు కదా, కానీ యేసయ్య వచ్చినప్పుడు వాళ్ళ బోట్ లోకి అది ఆ పక్కన మీరు కుడి ప్రక్కన మీరు వాళ్ళని ఏమన్నప్పుడు వాళ్ళ మొత్తం అన్ని చేపలు వచ్చేసి చాలా చేపలు వచ్చాయి. ఓకే, అలాగా యేసయ్య అనేకమైన ఉపమానాలు చెప్తూ అనేకమైన అద్భుతాలను చేస్తూ పరలోక రాజ్యం గురించి చెప్తూ ఎలా రక్షింపబడాలో, మనం ఎలాగ రెండవసారి తిరిగి జన్మించాలో, మారు మనసు ఎలా పొందాలో, అలాగా మన హృదయంలో ఉన్న పాపమును ఎలా తీసివేసుకోవాలో, ఎలాగ ఆయన రక్తంలో మనం కడగబడాలో, ఈ విషయాలన్నీ అనేక మందికి బోధిస్తూ యేసయ్య ఈ లోకం అంతా కూడా ప్రయాణం చేశారు పిల్లలు. అలాగా ఇదిగోండి ఇక్కడ చూడండి, ఏసైకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. నువ్వు నేను అంటే ఏసైకి ఎంత ఇష్టం చెప్పండి? ఏసైకి ఒకసారి మీ హ్యాండ్స్ తో చూపించండి. ఏసైకి ఇష్టం, చాలా ఇష్టం కదా. చూడండి ఏసయ్య మనల్ని ఎత్తుకొని, నాలాంటి చిన్నలంటే ఏసయ్యకి ఇష్టం, నాలాంటి చిన్న వాటిని ఏసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించడం తెలుసా పిల్లలు? ఒక్కసారి ఓకే, ఇంకా అందరు మీ మైక్స్ ఆఫ్ చేసేయాలి. అయితే ఒకసారి పిల్లలు ఏమైందంటే, ఇదిగో ఇలాగా చాలా మంది చిన్న పిల్లలు యేసయ్య దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. యేసయ్య దగ్గరికి వచ్చేస్తా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, యేసయ్య దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళ శిష్యులు ఏం చేశారంటే చిన్న పిల్లల్ని అడ్డగించి మీరు రావడానికి వీల్లేదు, మీరు అల్లరి చేస్తారా అని చెప్పి అలా అడ్డగించినప్పుడు యేసయ్య ఏం చేశారో తెలుసా? లేదు, చిన్నపిల్లలు అంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళ నా దగ్గరకు తీసుకొని రండి, వాళ్ళ నా దగ్గరకు తీసుకొని రామని చెప్పి యేసయ్య చిన్న బిడ్డను తీసుకొని అద్దుకో అలాగా యేసయ్య వాళ్ళని ఎత్తుకొని వాళ్ళని కూర్చోపెట్టుకున్నారు. పిల్లలు అలా కూర్చోబెట్టుకున్నారు. ఇక్కడ కూర్చుంది ఎవరో తెలుసా? ఇక్కడ కూర్చుంది నువ్వు, నేను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం మీరు పేరు పెట్టుకోవాలి. యేసయ్య వాళ్ళు ఎవరు కూర్చున్నారు ఇక్కడ? మీరే, నేనే కూర్చున్నాను యేసయ్య వాళ్ళు. చెప్పండి ఎవరు కూర్చున్నారు అక్కడ యేసయ్య వాళ్ళు? నేనే అక్క. సో నేనే అక్క. సో ఏసై అంటే మనకి, ఏసైకి మనం అంటే చాలా ఇష్టం. పిల్లలు మీరు చేసే ప్రార్థన ఏసై వింటా ఉంటారు. మీరు ఎప్పుడు మోకరించినా సరే ఏసైతో మాట్లాడటానికి, కొన్నిసార్లు మనం ప్రయాణం చేసినప్పుడు ప్రేయర్ చేస్తాం, కొన్నిసార్లు మనకు నొప్పి తగిలినప్పుడు ప్రేయర్ చేస్తాం, కొన్నిసార్లు ఎవరైనా సరే తిట్టినప్పుడు మనకు బాధేసినప్పుడు మనం ప్రేయర్ చేస్తాం. కానీ ఏసై మనం ఎప్పుడు ప్రార్థన చేసినా వినడానికి రెడీగా ఉంటారు పిల్లలు. అలాగా ఏసైకి మనం అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన్ని ఎంతో ప్రేమించాడు చిన్నపిల్లలు ఎంతకు రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని యేసయ్య చెప్పారు పిల్లలు. అలాగా యేసయ్య చిన్న బిడ్డల్ని ఎత్తుకొని ఆయన కౌగిట్లో చేర్చుకుంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏసైకి దగ్గరగా మనం ఉండాలి. ఏసై మన హృదయంలో చేర్చుకోవాలి. మన హృదయంలో ఏసైకి
చోటు ఇవ్వాలి. అలాగే ఎప్పుడైతే మనం చోటిస్తామో యేసయ్య మన దగ్గరికి వచ్చి ఆయన మన హృదయంలో నివసిస్తారు. యేసయ్య ఏం చేస్తూ ఉంటారో తెలుసా? మన హృదయం బయట ఉండి ఆయన ఇట్లా ఇట్లా నాక్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం యేసయ్యకి మన హృదయంలో చోటిస్తామో అప్పుడు మాత్రమే యేసయ్య మన హృదయంలోకి వచ్చి ఆయన నివాసం ఉంటారు పిల్లలు. కాబట్టి మనం యేసయ్యకి మన హృదయంలో చోటిద్దామా? మీలో ఎంతమంది యేసయ్యకి మీ హృదయంలో చోటిచ్చారు? అక్క యేసయ్య నా హృదయంలో ఉన్నారక్క అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఉన్నారా? నిజంగా యేసయ్య వచ్చేసారా మీ హృదయంలోకి? వావ్, వెరీ గుడ్. పిల్లలు, మనకు యేసయ్య మన హృదయంలోకి వచ్చారనడానికి ఆధారం ఏంటో తెలుసా? మనము పాపం చేయము, పాపంలోకి దూరంగా ఉంటాము, తల్లిదండ్రుల మాట వింటూ ఉంటాము. అప్పుడే మనం యేసయ్య మన హృదయంలో చోటిచ్చినట్టు. ఏ పాపం మనం చేయకుండా ప్రతి దినము ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు యేసయ్య మన హృదయంలో ఉన్నట్టు. సో చూడండి, ఇక్కడ నా దగ్గర ఒకటి ఉంది, మీకు కనిపిస్తుందా? ఇదిగో ఇక్కడ నా దగ్గర ఒకటి ఉంది చూడండి. మన హృదయం ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడు మన హృదయం ఎలా ఉంటది? నలుపుగా ఉంటది. మన హృదయంలో యేసయ్య లేరు కదా? యేసయ్య ఉన్నారా ఈ హృదయంలో? కనిపిస్తున్నారా యేసయ్య మీకు? లేరు, నాకైతే కనిపించట్లేదు కదా. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో, ఎప్పుడైతే మనం మోకరించి ప్రభువా ఇదిగో నేను పాపినేసయ్యా, నన్ను కరుణించేసయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేసి ప్రతి పాపం యేసయ్య దగ్గర ఒప్పుకుంటామో అప్పుడు యేసయ్య మన హృదయంలోకి ఆయన రక్తం మన పైన ప్రోక్షించి మన హృదయంలోనికి వస్తారు. చూసారా పిల్లలు? ప్రార్థన చేసుకోకపోతే ఎవరుంటారు మన హృదయంలో? కానీ ఎప్పుడైతే మన హృదయం యేసయ్యకి ఇస్తామో మన హృదయంలో యేసయ్య వచ్చి నివాసం చేస్తారు. అర్థమైందా? ఎప్పుడు అలా యేసయ్య నివాసం చేస్తారంటే, మనము యేసయ్యకి మన హృదయంలో చోటు ఇచ్చినప్పుడు. చూడండి, ఇక్కడ యేసయ్య ఇలాగా ఆయన బోధిస్తూ సంచారం చేస్తున్నారు. కానీ కొంతమంది యూదులు ఏం చేశారంటే యేసయ్యని పట్టుకొని బంధించి ఆయన్ని సిలువకు అప్పగించారు. సిలువకు అప్పగించిన తర్వాత ఇదిగో యేసయ్యని వాళ్ళు సిలువ వేశారు. పిల్లలు, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? నిన్ను నన్ను మనం చేసిన ప్రతి పాపం నుంచి విడిపించి మనం రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. యేసయ్యని వాళ్ళు సిలువ వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన తలపైన ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, ఆయన కొరడాలతో కొట్టారు, ఆయన చేతులకు మేకులను కొట్టారు, ఆయన కాళ్లకు మేకులను కొట్టారు. ఇవన్నీ యేసయ్య ఎందుకు భరించారో తెలుసా? మనం చేసిన పాపాల కొరకు, మనం ఆలోచించిన చెడ్డ ఆలోచనల కొరకు, మన చేతులతో మనం చేసిన తప్పుల కొరకు యేసయ్య మన కొరకు ఈ శ్రమలన్నీ కూడా భరించారు. ఆయన ఆఖరి రక్తపు పొట్టు వరకు కూడా ఆయన శిలువలో మన కొరకు రక్తాన్ని కార్చారు. అలాగా యేసయ్య మన కొరకు చనిపోయి సమాధిలో పెట్టబడ్డారు. పిల్లలు, సమాధిలో పెట్టబడి చూడండి, మనము యేసయ్యని మన పాపం నుంచి రక్షించబడటానికి మనం చేయాల్సిన ప్రార్థన చేయాలి. ఇదిగోండి, ఎప్పుడైతే మనము యేసయ్య మోకరించిన నా పాపం నుంచి నన్ను విడిపించే యేసయ్య అని మనం ప్రార్థన చేస్తాము, సౌండ్ వినిపిస్తుందా? వీడియో ప్లే అవుతుంది కానీ సౌండ్ రావట్లేదు. లోలి సాంగ్ రావట్లేదు. సాంగ్ రావట్లేదు. ఓకే, సరే, నేను తర్వాత ప్లే చేస్తాను. పిల్లలు ఇలాగ ఎప్పుడైతే మన పాపాలన్నీ మనం ఒప్పుకుంటామో యేసయ్య మన ప్రతి పాపం నుంచి విడిచిపెట్టి మన ప్రతి పాపం నుంచి మనల్ని విడిపించి మనల్ని పరలోక రాజ్య సంబంధులుగా చేస్తారు. పిల్లలు, ఒకప్పుడు నా హృదయం కూడా ఎంతో పాపంతో నిండిపోయింది, నాకు ఎంతో భయం వేస్తా ఉండేది, నేను చనిపోతే నరకానికి వెళ్తానని నాకు తెలుసు. ఎందుకంటే నా తల్లిదండ్రులు సేవకులు కాబట్టి నేను చనిపోతే నరకానికి వెళ్తానని నాకు తెలుసు. కానీ పాపం నుంచి ఎలా విడుదల వస్తుంది, ఎలా జయ జీవితం వస్తుంది, ఎలా ప్రతి పాపం నుంచి విడుదల వస్తుందో నాకు తెలిసేది కాదు. కానీ నేను అలా ప్రార్థన చేసుకుంటూ ఉండగా ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నప్పుడు యేసయ్య రక్తాన్ని నా పైన ప్రోక్షించారు. ఎప్పుడైతే యేసయ్య రక్తంతో నేను కడగబడ్డానో ఇక మీదట నా హృదయంలో ఎటువంటి పాపం లేదు. నా హృదయము ఒకప్పుడు ఎంతో భయంకరంగా ఉండేది, కానీ నా హృదయంలోనికి ఎవరు వచ్చారు? ఇప్పుడు యేసయ్య వచ్చారు. నా హృదయంలోనికి యేసయ్య వచ్చిన తర్వాత నా హృదయం ఎంతో సంతోషంగా ఉంది. నేను ఇంకెప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. నా ముందు సిలువ, నేను సిలువ వైపే చూస్తూ నా జీవితాన్ని
కొనసాగిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మన హృదయంలో ఉన్న ప్రతి పాపం, మన ఆలోచనల్ని, మన తలంపులను ఏసీ దగ్గర పెట్టి, ఇదిగో ఏసయ్య నన్ను కడగండి ఏసయ్య, నన్ను పరిశుద్ధపరచండి ఏసయ్య, నేను పాపిని ఏసయ్య, ఇదిగో నా హృదయంలో ఈ పాపం ఉందేసయ్య అని మనం ఒప్పుకుంటామో ఏసయ్య ఆయన రక్తం మన పైన ప్రోక్షిస్తారు. మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు మాత్రం ఈ కార్యం మనలో జరుగుతుంది. ఏసయ్య ఇదిగో నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను ఏసయ్య, నన్ను కడగండి. ఇదిగో నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నా కొరకు పశువుల పాకలో పుట్టావేసయ్య, నా కొరకు నువ్వు చనిపోయావేసయ్య, ఆ ఏసయ్య నా కొరకు నువ్వు తిరిగి లేచావేసయ్య అని చెప్పి మనం ఏసయ్యతో చెప్పినప్పుడు ఏసయ్య మనల్ని క్షమిస్తారు. పిల్లలు ఇదిగో క్షమించి ఏసయ్య మనలో ఉన్న ప్రతి పాపంను కూడా తీసివేస్తారు. నీతిమంతులుగా మార్చి మనకు పరలోకాన్ని ఇస్తారు ఏసయ్య. ఓకే, తర్వాత ఏసయ్య చనిపోయిన తర్వాత ఆయన్ని సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన తర్వాత ఆయన 3వ రోజు తిరిగి లేచారు. 3వ రోజు ఆయన తిరిగి లేచారు. ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళుగా చెప్పబడిన వారు ఎంతో మంది చనిపోయారు, కానీ వాళ్ళు ఎవరు కూడా తిరిగి లెగవలేదు పిల్లలు. కానీ మన యేసయ్య ఆయన 3వ రోజు నేను తిరిగి లేస్తానని చెప్పారు. ఆయన పునరుద్ధానుడై ఆ పునరుద్ధాన శక్తిని మనకి ఇచ్చారు. 3వ రోజు తిరిగి లేచారు. మనకి ఇప్పటికి కూడా ఆ సమాధి ఉన్నది, ఖాళీ సమాధి. ఈ లోకంలో ఎవ్వరు కూడా తిరిగి లేగలేదు. కానీ మనకి రుజువు ఏంటంటే యేసయ్య తిరిగి లేచారని చెప్పడానికి ఎంటీ టోమ్ ఉంది. సో మీరు ఎప్పుడైనా సరే జెరూసలేం వెళ్ళినప్పుడు అక్కడ మీరు దాన్ని చూడొచ్చు. తర్వాత ఇదిగో యేసయ్య మన కొరకు తిరిగి, యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరలా ఆయన పరలోకం వెళ్ళిపోయారు. మరలా యేసయ్య 2వ రాకడలో ఈ లోకానికి తిరిగి వస్తున్నారు. ఇప్పుడు ఆయన మనకు పరిశుద్ధాత్మని ఇచ్చారు. ఇందాక మనం సాంగ్ నేర్చుకున్నాం కదా, JESUS is the king of my life. He saved my soul from sin. Send the Holy Ghost within. He is the king. He is the king. The king of my life. సో యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయి తిరిగి లేచి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా 2వసారి లోకానికి రాబోతున్నారు. చూడండి, ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ బూర శబ్దము వినపడుతుంది. ఆ బూర శబ్దం వినపడినప్పుడు ఎవరైతే పరిశుద్ధంగా వాళ్ళు జీవించారో, ఎవరైతే పరిశుద్ధంగా బ్రతికారో వాళ్ళకు మాత్రమే ఆ బూర శబ్దం వినపడుతుంది. వాళ్ళు తిరిగి మరలా మేఘంతో యేసయ్యతో పాటు పరలోకానికి వెళ్తారు. కాబట్టి నువ్వు విశ్వసిస్తున్నావా యేసయ్యని? యేసయ్యని అంగీకరిస్తావా ఈ రోజు? నానా, యేసయ్యని ఈ రోజు అంగీకరిస్తారా? యేసయ్యని నీ హృదయంలోకి చేర్చుకుంటారా? యేసయ్య నా హృదయంలోనికి రండి యేసయ్య, ఇదిగో నాలో ఉన్న పాపాన్ని తీసివేయండి యేసయ్య, నేను ఇంక ఈ లోకంలో ఇలాగా బ్రతకనేసయ్యా, నీ కొరకు నేను జీవిస్తానేసయ్యా, నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నా కొరకు చనిపోయావేసయ్యా, నా కొరకు తిరిగి లేచావేసయ్యా, ఇదిగో నేను 2వ రాకడలో నీతో పాటు రావాలేసయ్యా అని పిల్లలు మీరు మోకరిస్తే యేసయ్య, మీరు ప్రార్థన చేస్తే యేసయ్య వినడానికి రెడీగా ఉన్నారు. అలాగా నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మోకరించి మీ చేతులను జోడించండి. పిల్లలు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య సిద్ధంగా ఉన్నారు మీ హృదయంలోకి రావడానికి. ఇదిగో యేసయ్య రాకపోతే మాత్రం మన హృదయం ఇలా ఖాళీగానే ఉంటది, ఎందుకు ఉపయోగపడదు. కానీ యేసయ్య మన హృదయంలోనికి వచ్చినప్పుడు చూడండి, యేసయ్య మన హృదయంలో ఎంత సంతోషంగా ఉండవు. నేను అంతే సంతోషంగా ఉన్నాను. ఒకప్పుడు నాలో ఈ సంతోషం లేదు, ఒకప్పుడు నాలో ఈ హ్యాపీనెస్ లేదు. కానీ ఇప్పుడైతే ప్రతిదినము హ్యాపీ, ప్రతిదినము సంతోషం, ప్రతిదినము ఆనందం. అర్థమవుతున్న పిల్లలు? కాబట్టి యేసయ్య మన హృదయంలో చోటిద్దాం. యేసయ్య నువ్వు నా హృదయంలోకి రావాలి యేసయ్య. ఇలా నువ్వు బయట ఉండి నాకు ఇప్పుడు వరకు నా హృదయం బయటే నువ్వు ఉన్నావు యేసయ్య, ఇప్పటి నుంచి అలా ఉంటేసయ్య, నా హృదయంలోనికి రండేసయ్య అని పిల్లలు అందరూ మోకరిద్దామా? ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన, అందరూ మోకరించి మీ చేతులు జోడించి చిన్న ప్రార్థన చేయండి. యేసయ్యకి చెప్పండి, ఇదిగో యేసయ్య ఇప్పటి నుంచి నువ్వు నా హృదయంలో నివసించాలి యేసయ్య, నా హృదయంలో ఉండేసయ్యా, యేసయ్య నా పాపాలన్నీ క్షమించేసయ్యా. పిల్లలు నేను అలా యేసయ్యకి ప్రార్థన చేసినప్పుడు యేసయ్య నా ప్రతి పాపాన్ని కూడా విడిపించి నన్ను ఆయన రక్తంతో కడిగారు. పిల్లలు చిన్న ప్రార్థన, నోరు తెరిచి చిన్న ప్రార్థన చేద్దాం. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతిమంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతిమంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? నన్న చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్య ఇదిగో ఇప్పటి వరకు నా హృదయం బయటే నువ్వు ఉన్నావు యేసయ్య, కానీ నాకు అది ఇష్టం లేదు యేసయ్య, నా హృదయంలోనికి రండి, మీరు నా హృదయంలో నివసించండి యేసయ్య. నువ్వు నేను ఫ్రెండ్షిప్ చేయాలి యేసయ్య. యేసయ్య నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నా కొరకు చనిపోయావు, నా ప్రతి పాపమును కడిగేసయ్యా యేసయ్య.
నా హృదయంలో పాపం ఉండడం అస్సలు ఇష్టం లేదు ఏసయ్యా. ఏసయ్యా, నీ రక్తం నా పైన ప్రోక్షించేసయ్యా. ఇదిగో నీతో పాటు నేను పరలోక రాజ్యంలో నిత్యము నివసించాలి ఏసయ్యా. ఏసయ్యా, నాకు సహాయం చేయండి అని పిల్లలు నోరు తెరిచి ప్రార్థన చేద్దామా. ఏసయ్య, నీ కొరకే ఈ లోకానికి వచ్చారు, నా కొరకే ఏసయ్య, నా కొరకే నువ్వు వచ్చేవేసే అని చెప్పండి ఏసయ్యతో. ఏసయ్యా, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఏసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారు ప్రభువా. అయ్యా తండ్రి, నాయన పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నా కొరకు, మా కొరకు, మా అందరి కొరకు మీరు చనిపోయారు ప్రభువా. అయ్యా తండ్రి, నాయన అయ్యా, మీరు తిరిగి లేచారు ప్రభు. మరలా రాబోతున్నందుకు వందనాలు. మమ్మల్ని సిద్ధపరచండి నాయన. రెండో రకంలో మేమందరం ఎత్తబడే వారిగా ఉండడానికి, మిమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధపడిన కన్యకలుగా ప్రభు ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి. అయ్యా, వచ్చిన ప్రభు వారి నోటితో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని, ఆశపడి నాయన అయ్యా మొరపెడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పాపం నుంచి విడిపించండి నాయన. నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా చేయండి. చిన్న వయసులో నేను వెంబడించే బిడ్డలుగా తండ్రి నాయన ప్రతి చిన్న బిడ్డను మీరు చేయమని తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. విన్న ఈ మాటలు మా హృదయంలో ముద్రించి నాయన సమస్త మహిమగంత అర్హులుగా మీరు ఉండమని, ఇప్పుడు జరగబోతున్న కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు తోడుగా నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు పిల్లలు. ఓకే, సో చిన్న మెమరీ వర్స్ చూసుకుందాం మనం. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం. పిల్లలు 13వ వచనంలో లాస్ట్ వచనం చూడండి. దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఈ మాటలు ఎవరు పలికారంటే సుంకరి చేసిన ప్రార్థన పిల్లలు. ఇది ఓకేనా? అందరు నాతో పాటు చెప్పండి. దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. పిల్లలు, మనం ప్రార్థన చేసినప్పుడు యేసయ్యతో చెప్పాలి, దేవా నేను పాపిని యేసయ్య, నన్ను కరుణించండి యేసయ్య అని చెప్పి మనము యేసయ్యతో చెప్పాలి. ఈ వాక్యాన్ని మీరు రిఫరెన్స్ రాసుకోండి మీ నోట్బుక్ లో. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం. ఓకే, దేవా, పాపినైన నన్ను కరుణించు. ఓకేనా? ఎంతమంది నిజంగా ప్రార్థన చేశారా? వెరీ గుడ్ పిల్లలు. యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చారు, నా కొరకే వచ్చారు. యేసయ్య నా కొరకే చనిపోయారు, యేసయ్య నా కొరకే తిరిగి లేచారు, మరలా తిరిగి నా కొరకే రాబోతున్నారు. అలాగ మీరు కూడా చెప్పాలి. ఓకేనా? ఇలాగ మీరు రక్షించబడినప్పుడు యేసయ్య గురించి మీరు అనేక మందికి చెప్పొచ్చు. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్. లెసన్ బాగుందా? యేసయ్య గురించి నేర్చుకున్నారా మీరు? ఓకే, సో వెరీ గుడ్ పిల్లలు. నెక్స్ట్ వీక్ మనము కొన్ని మిరకిల్స్ అండ్ పారబుల్స్ గురించి మనం నేర్చుకుందాము. ఇప్పుడు నేను చెప్పిన దాని నుంచి నెక్స్ట్ వీక్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు మన మధ్యలో ప్రజ్వల్ అక్క ఉన్నారు పిల్లలు. సో ప్రజ్వల్ అక్క ఖత్తర్ లో ఉంటారు. అక్క రీసెంట్ గా MBA కంప్లీట్ చేశారు. సో అక్క, మేమందరం కూడా టీచర్ ట్రైనింగ్ అండ్ VBS టీమ్. సో అక్క కొంచెం సేపు మీతో అక్క టెస్ట్ మనీ షేర్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా మీరు చక్కగా కూర్చోండి, వీడియోస్ ఆన్ చేసేయండి. ఓకే, సో కొంచెం సేపు అక్క మనకి టెస్ట్ మనీ షేర్ చేస్తారు. ఓవర్ టు ప్రజ్వల్ అక్క. అక్క, యూ కెన్ టేక్ టిల్ 7:30. ఓకే, It's okay. Thank you so much once again. Praise the Lord. అందరికి వందనాలు. అందరూ బాగున్నారా? హాయ్ రిక్కీ, స్టార్టింగ్ సాంగ్ అద్దరు కొట్టేసావా? అందరినీ చూస్తున్నా నేను. ఐ వాజ్ అబ్జర్వింగ్ బిహైండ్ ద స్క్రీన్. ఓకే, గ్లోరక్క ప్రైజ్ ది లార్డ్, శిరీష్ అక్క ప్రైజ్ ది లార్డ్. అందరిని ఎప్పుడో సండే స్కూల్లో చూసాం. ఎవర్రా బాబు వచ్చేసింది పిల్ల, వచ్చేసి మాతో అందరితో మాట్లాడేస్తుంది అనుకుంటున్నారు కదా. మీ ముఖాలు అవన్నీ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. వైజాగ్ నుంచి, బెంగళూరు నుంచి, కరీంనగర్, మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం అంతా ఇక్కడే ఉన్నట్టున్నారు జనాలు. పిల్లలు అందరూ బాగున్నారా? అందరూ హలో, హాయ్, ప్రైజ్ ది లార్డ్. స్మైల్. బాగుంటే స్మైల్, బాగోకపోతే ఫేక్ ఏడుపు మనకు అలవాటే కదా. మమ్మీ పక్కన కొన్ని ఇవ్వకపోతే, మనకు కొన్ని ఇవ్వకపోతే ఏడుస్తారు కదా. అలాగే ఏడిచి ముఖం పెట్టండి. ఇఫ్ యు ఆర్ ఆల్ హ్యాపీ, స్మైల్. వండర్ఫుల్. అందరూ హ్యాపీనా? నైస్, వండర్ఫుల్. సో ఈ వీక్ నుంచి స్టార్ట్ సండే స్కూల్ ఎవ్రీ సండే కదా. సో ఆల్ ద బెస్ట్ అక్క. Whenever God allows me and permits me, I will always be there with you. Any support, I'll be there behind the screen or on the screen. Anyways, any kind of help you want from my side, I'm always there. Okay.
ఓకే. సో బేసికలీ పిల్ల ఎవరు అని అనుకుంటున్నారు కదా, ఈ పిల్ల పేరు డోర్కా ప్రజ్వలం. ఓకే, నన్ను ప్రజ్వల అని పిలుస్తారు అందరు. రైట్, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ టైం దేవుని చిత్తం అయితే ఇఫ్ ఐ కమ్ హియర్ వన్స్ అగైన్, నా పేరు వెంటనే ప్రజ్వల అని గుర్తొచ్చేసుకోండి. ఓకేనా? తెచ్చుకోకపోయినా ప్రాబ్లం లేదు, నేను వస్తాను, ఎలాగైనా వస్తాను. ఓకేనా? దేవుని చిత్తం అయితే. ఓకే, సరే. ఈ వచ్చి ఏం చేస్తావు అక్క, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నీకు సండే స్కూల్ ఎట్లా తెలుసు, అసలు మా అక్క లవ్లీ అక్క, గ్లోర్ అక్క, శిరీష్ అక్క, వీళ్ళందరూ నీకు ఎలా తెలుసు అని అంటే, దేవుని చిత్త ప్రకారం మేము కలుసుకున్నాం. మేము ఎప్పుడు అనుకోలే, ఎప్పుడు వినలే. మీ అందరికి కోవిడ్ ఎలా ఎఫెక్ట్ అయిందో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం కోవిడ్ చాలా మంచి పనులు చేసే. ఏ లవ్లీ అక్క, ఏ గ్లోర్ అక్క, ఏ శిరీష్ అక్క, మేమందరం చాలా సో మా కోవిడ్ లో 500 రోజుల కన్నా నుంచి మేము సండే స్కూల్ చేసాము. ప్రతి రోజు సండే లేదు, మండే లేదు, సాటర్డే లేదు, ఏ డే లేదు, అన్ని రోజులు వచ్చేవాళ్ళు, పిల్లలు వస్తూనే ఉండేవాళ్ళు. పిల్లలు ఏంటో నాకు చాలా డల్ గా కనిపిస్తున్నారు అక్క. వీడియో సగం మంది ఆనే చేయరు. ఎప్పుడు ఇంతేనా, చేస్తారంటారా? ఈ సండే నుంచి చూస్తూ ఉంటాను కదా, చేస్తారా? ఈ సండే నుంచి నేను చూస్తూ ఉంటాను అక్క, చూస్తాను. కంపల్సరీ నేను రిపోర్ట్ ఇస్తాను. ఏదో ఒక రోజు ఇలాగే 10 నిమిషాలు ఇస్తారు కదా, అప్పుడు పేర్లు చదివేసి మొత్తం తీసేస్తాను, గాలి తీసేస్తాను. గాలి తీయడంలో ఫస్ట్ ఉంటాను పిల్లలు. సో ఎనీవేస్, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు మమ్మల్ని అలా కలిపారు. నేను ఖతార్ లో ఉంటున్నాను ప్రెసెంట్. నా ఎడ్యుకేషన్ కూడా ఖతార్ లో అయింది +2 వరకు. దెన్ అగైన్ ఐ మూవ్ టు వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో MBA చేశాను. అండ్ దెన్ ఐ రిటర్న్ బ్యాక్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇక్కడ జాబ్స్ ట్రైల్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ ఐ గాట్ అ జాబ్ అండ్ జస్ట్ క్విట్. ఒక 1 వీక్ అయింది. సో ఇట్స్ అన్ ఇంటర్న్షిప్ గోయింగ్ ఆన్. సో దేవుని కృపను బట్టి దేవుడు అన్ని విషయాల్లో సాయం చేసి ఈ రోజు ఇక్కడి వరకు తెచ్చాడు. సో పిల్లలు, ఏసయ్య మన జీవితంలో, నేను ఎందుకు ఏసయ్యని యాక్సెప్ట్ చేశాను, ఎందుకక్క నీకు ఏసయ్య, ఎందుకక్క నీకు ఈ తెప్పలు, ఎందుకక్క మాకి తెప్పలు సరిపోతుంది. లవ్లీ అక్క మా అమ్మాలకి డాడీ వాళ్ళకి మెసేజ్ చేస్తారు, లేదా గ్లోర్ అక్క, శిరీష్ అక్క ఎవరొకరు చేస్తారు, అందుకే మేము వస్తాం. ఈ గేట్ పడిందాక నువ్వెందుకు రావాలక్క, నువ్వెందుకు ఇవన్నీ చేయాలక్క అంటే, అది దేవుడు మా అందరికి పెట్టిన భారం పిల్లలు. బికాస్ సండే స్కూల్ చిన్నప్పటి నుంచి మనం దేవుని కోసం నేర్చుకోవడం అనేది ఒక పెద్ద బ్లెస్సింగ్. ఓకే, నాకు చిన్న వయసులో ఐ నెవర్ వెంట్ టు సండే స్కూల్. ఓకే, నేను రక్షణ పొందుకున్నది నా 7th గ్రేడ్ లో నేను దేవుని తెలుసుకొని, అఫ్ కోర్స్ మా పేరెంట్స్ దే ఆర్ బార్న్ క్రిస్టియన్స్, కానీ నామకార్థ క్రైస్తవులుగా ఉండేవాళ్ళం. దట్ మీన్స్ అలాగే ఇలాగే సండే స్కూల్కి వచ్చేసామా, క్రాఫ్ట్స్ చేస్తామా, అన్ని చేస్తామా, తిరిగేసామా, వచ్చేసామా, ఆరాధన అయిపోయిందా, నెక్స్ట్ వెంటనే టీవీ ఆన్ చేసుకొని ఏ మూవీ అయితే ఆ మూవీ, లేదా ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడం. దట్ వాస్ మై లైఫ్. బట్ దెన్ దేవుడు మరి హీ హాస్ హిస్ వేస్ టు ఓపెన్ ద డోర్స్ కదా. సో అలాగ దేవుడు నన్ను తట్టి ముట్టి, ప్రజల యూర్ నాట్ విత్ us అని చెప్పేసి దేవుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడి, ఫెలోషిప్స్ ద్వారా, వాట్ ఇస్ జీసస్, హౌ టు బీ లైక్ జీసస్, హౌ టు బీ ద లైట్ టు దిస్ వరల్డ్, హౌ టు బీ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నట్టు దేవుడు ఎట్లానో ఆయన వాక్యంతో మాట్లాడి, ఎస్, నో వన్, నా కోసం ఎవరు చనిపోలేదు, నా దేవాది దేవుడు యేసయ్య నా కోసం చనిపోయారు, సిలువలో మరణించారు, అండ్ హీస్ అలైవ్ టిల్ టుడే అని చెప్పి గుర్తెరిగి ఐఎమ్ హియర్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ యూ కదా. మన అందరం కూడా ఈ టైంలోని బోల్డ్ పనులు చేసుకోవచ్చు కదా. మన ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకున్నప్పటికీ మీ పేరెంట్స్ మిమ్మల్ని కూర్చోబెట్టారు కదా. సో ఆల్ గ్లోరీ టు గాడ్ అండ్ క్లాప్స్ టు యువర్ వండర్ఫుల్ పేరెంట్స్ ఫర్ ఎంకరేజింగ్ యూ ఆల్. అండ్ ఎఫర్ట్స్ మీ ఎవరు శిరీష్ అక్క గాని, గ్లోర్ అక్క గాని, లవ్లీ అక్క గాని, వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్ బట్టి కూడా దేవుడికి వందనాలు, స్తోత్రాలు. ఆయనకు మాత్రమే ఆల్ ది గ్లోరీ అండ్ ది ఆనర్ గోస్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ రోజు దానికోసమే గాని, నా లైఫ్ కోసమే గాని ఏమైనా ఉన్నాయా మీకు? నథింగ్. అసలు ఏమీ వినలేదు కదా మీరు. హలో పిల్లలు, ఎక్స్క్యూజ్ మీ, బెంగళూరు నుంచి వచ్చిన పిల్లలు, కరీంనగర్ నుంచి వచ్చిన పిల్లలు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దేనికోసమైనా పర్లేదు, అడిగి వదిలి. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగొచ్చు మీరు. నన్నే కాదు, ఇక్కడ ఉన్న అందరు అక్కల్ని అడగొచ్చు, నన్ను ఒక్కళ్ళనే బుక్ చేసేయడానికి. అబ్బా, ఎవ్రీ ఇయర్ దేవుని కృపను బట్టి మేము ఇంకోలా కూడా కలుసుకుంటాం. లండన్ BBS అవుతుంది, సో అలాగా మేము కూడా కలుసుకుంటూ ఉంటాం అన్నమాట. మా టీచర్స్ గ్రూప్ లో లవ్లీ అక్క ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మెంబర్, బికాస్ తను అటెండ్ అవ్వకపోనివ్వండి, షీ విల్ బి ఆల్వేస్ దేర్.
తనకు తెలిసిన టీమ్ మెంబర్స్ ఎవరొకరిని ఎవ్రీ ఇయర్ ఎవరొకరిని పరిచయం చేస్తూనే ఉంటది అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ. ఐ గివ్ ఆల్ ద గ్లోరీ అండ్ ద ఆనర్ టు అవర్ లార్డ్. పిల్లలు ఎనీథింగ్ యూ వాంట్ స్పీక్ అవుట్? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదా? అక్క ఈ రోజు ఓకే ఫైన్. ఫస్ట్ డే కదా, వాళ్ళు అడగడానికి కొంచెం భయపడుతున్నారేమో. రోజు కంటిన్యూ అవుతా ఉంటే వాళ్ళు చిన్నగా. కంటిన్యూ అవుతాను పిల్లలు, ఇంకా అడుగుతారు చూడండి నన్ను క్వశ్చన్స్, మీరు ఆపమన్నా ఆపండి. ఏ అక్క? అవును. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యావ్ ఎ థ్యాంక్ యూ నైస్ సో డే. మచ్ అక్క. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. యా పిల్లలు అక్క అందరూ అక్కకు వందనాలు చెప్పండి. పిల్లలు మాట్లాడతారని మ్యూట్ లో పెడుతున్నాం అక్క. సో దట్స్ వై దే ఆర్ అనేబుల్ టు స్పీక్. ఓకే ఓకే ఓకే, దట్స్ ఓకే. యా థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. ఓవర్ టు గ్లోరీ. ఓకే పిల్లలు, ఇప్పుడు మనము కొంచెం టైం క్విజ్ లోకి వెళ్దాము. బైబిల్ క్విజ్. బైబిల్ క్విజ్ ఏంటంటే టాపిక్ వచ్చేసరికి యేసయ్య. ఈరోజు అక్క ఎవరి గురించి చెప్పారు? మొత్తం స్టోరీ మొత్తం ఒక్క పర్సన్ గురించి చెప్పారు. ఎవరా పర్సన్? జీసస్ కదా. వెరీ గుడ్. జీసస్ గురించి చెప్పారు కదా. అయితే జీసస్ చాలా మిరాకిల్స్ చేశారు. యేసయ్య చాలా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు కదా. అయితే యేసయ్య అవి చేస్తా ఉండగా యేసయ్య ఇంకా ప్రజలకి, యేసయ్య దగ్గరికి వచ్చిన శిష్యులకి కానీ లేకపోతే వచ్చిన పీపుల్ కానీ చాలా బోధించారు అనమాట. అవన్నీ ఎలా బోధించారంటే యేసయ్య పారబుల్స్ గా బోధించారు. పారబుల్స్ అంటే ఏంటి? ఉపమానాలు అంటారు తెలుగులో. సో వాటిని ఎలాగంటే ఒక స్టోరీ లాగా చెప్పేవాళ్ళు అనమాట. ఆ పారబుల్స్ కొన్ని అక్క ఇక్కడ డిస్ప్లే చేసింది. మనలో చాలా మందికి అవి తెలిసినవే. సో మీలో ఎంతమంది వాటికి ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఓకేనా? లవ్లీ అక్క రెడీయా? శిరీష్ అక్క, రజనీ అక్క, రాజీ అక్క మీరు కూడా రెడీగా ఉండండి. రాజీ అక్కలు వచ్చారా? If they come, I'll make them co-host, okay? ఓకే ఓకే. రాలేదు. ఓకే అక్క. లవ్లీ కనిపిస్తుంది. ఇది కాదు, మిడిల్ స్లైడ్ నుండి పెట్టు. స్టార్టింగ్ నుండి కొంచెం క్వశ్చన్ వెళ్ళిపో లవ్లీ. పిల్లలు వీటిలో చాలా వరకు మీకు తెలియని ఉన్నాయి. స్టాప్ స్టాప్ స్టాప్. ఓకే ఓకే పిల్లలు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు చెప్తారు? హన్సిని వైజాగ్ అన్మ్యూట్ చేసుకోరా? ఎవరు? హన్సిని వైజాగ్. నువ్వు అన్మ్యూట్ చేయొచ్చు గ్లోరీ, చూసి దేవుడు ఒక స్టోరీ చెప్తున్నారు. ఒక కొన్ని థీవ్స్ వచ్చి వాళ్ళ బట్టలన్నీ తీసుకుని పోయారు. అప్పుడు దాని తర్వాత కొన్ని మంది వచ్చారు. ఎవరు వాళ్ళు? అక్కడ హెల్ప్ చేస్తున్నాడు కదా, ఆయన పేరేంటి గుర్తుందా? అక్క రజనీ అక్కని శిరీషాని కోహోస్ట్ చేయరు అక్క. ఓకే జేడన్. ఓకే. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఎవరెవరు? సమరేటియన్. యా వెరీ గుడ్. ఎవరు చెప్పారు? కీర్తి. కీర్తి వెరీ గుడ్, వెరీ గుడ్ కీర్తి. క్లాప్స్. 1 2 1 2 3 1 2 1 2 3. పిల్లలు క్లాప్స్ ఉన్నప్పుడు అందరు క్లాప్ చేయాలి, సరేనా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. స్టాప్. పిల్లలు ఇది చూస్తుంటే మీకు ఏమన్నా అర్థమవుతుందా? అక్కడ ఎవరో ఒక ఆయన ఫుల్గా రిచ్ పర్సన్ లాగా ఉన్నాడు, కానీ అక్కడ ఏదో కనిపిస్తుంది. దిస్ వెరీ నైట్ యువర్ లైఫ్ విల్ బి డిమాండెడ్ ఫ్రమ్ యూ. ఎవరన్నారు అసలు ఆ మాట?
ఏంటి అసలు దాని అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? లవ్లీ సి ఇఫ్ ఎనీవన్ ఇస్ రేసింగ్ ప్లీజ్ అన్మ్యూట్. ఓకే ఓకే ఆ ఆ, చిన్న చిన్నమ్మ ఎవరు? చెన్నమ్మ ప్రశస్త. ఆ రిక్కీ చెప్పండి. ఆ? ధనవంతుడా? ఓకే, ధనవంతుడు ఏం చేస్తున్నాడు అక్కడ? ఏమైంది ధనవంతుడికి? ఏమైంది? అక్క నా తెలుసు అక్క అక్క చెప్పండి చెప్పండి. ఏమైంది? తాగుతున్నాడు హేరోద్ అనుకుంటా. హేరోదా? ఎవరు టీ తాగుతున్నాడు అన్నారు. టీ తాగుతున్నాడా? అక్క అక్క అక్కడ ఒక దేవదూత ఉంది అక్క, వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఇంకెవరైనా చెప్పు చెప్తారా? చెప్పు రాండి చెప్పు. అక్క ఏసయ్య రాండి. చూడమ్మా ఏంటి ఇదిగో. దేవదూత అన్న అక్క. రాంగ్ రాంగ్. సరే ఏం చెప్తున్నారు? చాలా చీకటిగా ఈ జీవితం. అది మీనింగ్ తెలియదు నీకు? ఇంకా ఒకళ్ళు ఎవరైనా చెప్పండి. ఇంకెవరైనా చెప్తారా? పిల్లలు చాలా మంది ఆన్సర్స్ తెలుసు, కానీ మీరు వీడియోస్ ఆన్ చేయకపోవడం వల్ల ఇంకా మీకు ఛాన్స్ రావట్లేదు. అందరు వీడియోస్ ఆన్ చేసి పార్టిసిపేట్ చేయాలి పిల్లలు, అప్పుడే మీరు సండే స్కూల్లో పార్టిసిపేట్ చేసినట్టు. చూడండి ఎంతమంది, 50 మెంబర్స్ ఉంటే ఓన్లీ 20 మెంబర్స్ ఆన్ చేసినట్టున్నారు వీడియో. పిల్లలు అందరూ ఆన్ చేయాలి. ఎవరు చెప్తారు ఇంకా? జాయ్ జాయ్ బెంగళూరు, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. చేయడం చెప్తున్నాను. ఏడేనా? ఓకే. ఏంటిది ఆన్సర్ ఏంటి? God asks for his life because of his pride. అవును, ఆయన ధనాన్ని బట్టి ఆయన ఏం చేసిండంటే అతిశయించాడు అనమాట. ఆయన అతిశయించడం వల్ల ఏమైందంటే దేవుడు ఏమన్నాడు, తన హృదయంలో అతిశయించాడంట. ఒకవేళ ఈ రాత్రి నేను నీ ప్రాణం అడిగితే నువ్వేమైపోతావు అని చెప్పి దేవుడు చెప్తారు కదా, అది. ఓకే నెక్స్ట్. ద రిచ్ ఫూల్. ద రిచ్ ఫుల్ పారబుల్ నేమ్. స్కిప్ 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 స్కిప్. స్కిప్. ఓకే దిస్ వన్ దే కెన్ టెల్. యా పిల్లలు ఇక్కడ కనిపిస్తుందా? పిల్లలు ఈ ఇమేజ్ ఎవరు చెప్పగలరు? హ్యాండ్ రైజ్ చేయండి. అక్కడ చూడండి, షీప్స్ ఉన్నాయి, గోట్స్ ఉన్నాయి. ఏంటి అసలు అది? ఏమైనా అర్థమవుతుందా? వేసి ఒక పారబుల్ చెప్తాడు దాని గురించి. కీర్తి జోసఫ్ చెప్పండి. ఎవరు చెప్తారు? గిఫ్టీ అభి చెప్పండి. గిఫ్టీ. యా గిఫ్టీ అండ్ అభి. షీప్స్ అంటే ఏన్సే బిడ్డలు, గాడ్స్ అంటే సైతాన్ బిడ్డలు. అవును. ఓకే ఓకే, వెరీ గుడ్, సూపర్, కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్. ఏం చేశాడు? షీప్స్ అండ్ గోట్స్ అని చెప్పి పారబుల్ చెప్తారు కదా. ఎవరైతే ఎవరైతే ప్రజలకు హెల్ప్ చేస్తారో వాళ్ళందరినీ ఏం చేశారు, మనం పైకి వెళ్ళిన తర్వాత మనందరం దేవుడు ఏం చేస్తాడంటే సపరేట్ చేసేస్తాడంట. సపరేట్ చేసి ఎవరైతే మంచి పనులు చేశారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో, ఎవరైతే దేవుని మాటలు విన్నారో వాళ్ళందరూ ఎటువైపు ఉంటారు చెప్పండి? షీప్స్ వైపు ఉంటారా, గోట్స్ వైపు ఉంటారా? దేవుని మాట విన్న వాళ్ళందరూ షీప్సా గోట్సా? షీప్స్ వైపు ఉంటారా? రైట్ ఆర్ లెఫ్ట్? ఓకే ఓకే, ఎట్ సైడ్ ఉంటారంటే పిల్లలు రైట్ సైడ్ ఉంటారు.
మీరు అందరూ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకుంటే అందరికి గొడవ గొడవ అవుతుందని అక్క వాళ్ళు మ్యూట్ చేసేస్తున్నారు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు ఇక్కడ Okay. ఇంకొక క్వశ్చన్ కనిపిస్తుంది. I'll unmute them. ఓకే, ఓకే, నెక్స్ట్ ఇది చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవచ్చు ఇప్పుడు, చూడండి. రజనీ అక్క అండ్ శిరీష అక్క మీరు కూడా వాటికి ఎక్స్ప్లెయిన్ ఏంటి పిల్లలు? 5 ముగ్గురికి టాలెంట్స్ ఇచ్చాడు. ఆ ఫస్ట్ పర్సన్ కి 5 ఇచ్చాడు, సెకండ్ పర్సన్ కి 3 ఇచ్చాడు, లాస్ట్ పర్సన్ కి 1 ఇచ్చాడు. ఫస్ట్ పర్సన్ స్కూల్ పెట్టుకున్నాడు. ఆ డబుల్ వాల్యూ 5 + 5 10 అవుతుంది. సో రాసుకుని ఆ వాల్యూ వాళ్ళ మాస్టర్ కి ఇవ్వాలనుకున్నాడు. సెకండ్ పర్సన్ సెకండ్ పర్సన్ కూడా డబుల్ చేసుకున్నాడు. లాస్ట్ పర్సన్ అయితే గుంటలో దవ్వేసుకుని దాసేసుకున్నాడు. అప్పుడు మాస్టర్ వచ్చిన తర్వాత ఫస్ట్ పర్సన్ అడిగారు స్కూల్ పెట్టారని చెప్పాడు. సెకండ్ పర్సన్ అడిగితే బేకరీ పెట్టారని చెప్పాడు. థర్డ్ పర్సన్ అంటే గుంటలో దవ్వేసాడని చెప్పాడు. వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్. కదా, మనకి ఇచ్చిన టాలెంట్స్ ఏం చేయాలి? అప్పుడు దాచిపెట్టుకోవాలా, వాడుకోవాలా? మనకి సింగింగ్ టాలెంట్ ఇచ్చారనుకో, నన్ను చూస్తే నేను అందరు పాటలు పాడితే నేను షేమ్ అవుతాను, షై అవుతాను అని చెప్పి మనం పాటలు పాడే టాలెంట్ అని పాడకుండా ఆపేసుకుంటే మనకున్న టాలెంట్ పోతుంది. కాబట్టి మనకున్న టాలెంట్స్ ఏం చేయాలి? ఎవరు చూస్తున్నారు అని చెప్పి భయపడకుండా, షేమ్ గా ఫీల్ అవ్వకుండా ఏసే కోసం పాడాలి, ఏసే కోసం మాట్లాడాలి, ఏసే కోసం ప్రార్థన చేయాలి, ఏసే కోసం డాన్స్ చేయాలి. మనకున్న టాలెంట్స్ అన్ని ఎవరి కోసం వాడాలి? ఏసే కోసం. అప్పుడు మన టాలెంట్స్ అన్ని ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. మనం దాచిపెట్టుకున్నాం అనుకో, మనకున్న టాలెంట్స్ అన్ని పోతాయి. ఓకేనా? వెరీ గుడ్ పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎవరు చెప్తారు దీనికి? ఇక్కడ చాలా మంది అక్క వాళ్ళు కనిపిస్తున్నారు కదా. 5 బుద్ధిగల 10 మంది దింటీలు పెట్టుకుని ఉన్నాడు. 5 మంది అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు, చూడండి. చెప్పండి చెప్పండి పిల్లలు. The wise and the foolish girls. ఓ వెరీ గుడ్, సూపర్. ఏం చేశారు వాళ్ళు? వైస్ గర్ల్స్ ఏం చేశారు? 10 members ఉంటారు ఆంటీ. ఉన్నదానికన్నా ఇంకొంచెం వెళ్ళి ఆల్రెడీ కొంచెం ఉంచుకున్నారు. ఫూలిష్ గర్ల్స్ మాకు సరిపోద్దిలే అని చెప్పి అట్లా ఉంచేసుకున్నారు. తర్వాత ల్యాంప్స్ అన్ని అయిపోతున్నప్పుడు వైస్ గర్ల్స్ ఏం అడిగినప్పుడు మాకే సరిపోదని చెప్పి వాళ్ళు అట్లాగే ఉన్నారు. సో ఫూలిష్ గర్ల్స్ ఏమో అక్కడ నిద్రపోయారు. ఇంకా వైస్ గర్ల్స్ ఏమో వేచున్నారు. అప్పుడు బ్రైడ్ గ్రూమ్ వస్తున్నాడు అని సౌండ్ వినిపించగానే వాళ్ళు లెగ్సి వాళ్ళ ల్యాంప్స్ అన్నిటిని ట్రిమ్ చేసుకున్నారు. అప్పుడు బ్రైడ్ గ్రూమ్ తో పాటు అందరు పెళ్ళికొడుకుతో పాటు వెళ్ళిపోయిన ఫులిష్ గర్ల్స్ లెగ్స్ చూస్తే డోర్ మొత్తం క్లోజ్ అయిపోయింది. తలుపు తీయండి అంటే నువ్వు ఎవరో మాకు తెలియదు నిజంగా అని చెప్పారు. కదా పిల్లలు, మనం ఎలా ఉండాలి? వైస్ గర్ల్స్ లా ఉండాలి కదా. మనకి వాక్యం వినపడుతున్నప్పుడు, అక్క వాళ్ళ లెసన్స్ చెప్తూ ఉన్నప్పుడు వాటన్నిటిని మనం వీడియో ఇలాగా ఒకసారి హాల్ లో పెట్టండి. ఒక్క నిమిషం అక్క, ఆటో రొటేట్ లో పెట్టండి. వెరీ గుడ్ పిల్లలు. 5 బుద్ధి కలిగిన కన్యకలు, 5గురు బుద్ధి లేని కన్యకలు కదా. సో బుద్ధి కలిగిన కన్యకలు ఎప్పుడు సిద్ధపడిన ఉన్నారు అంటే మనం కూడా ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూ, బైబిల్ చదువుతూ, దేవుని కొరకు జీవిస్తూ, మానవంశ పొంది, రక్షణ పొంది, అనేకులకు దేవుని గురించి చెప్తూ, ఏసే కొరకు మనం సాక్షిగా జీవిస్తూ ఉన్నట్లయితే మనం కూడా ఎలా బుద్ధి కలిగిన కన్యకల్లాగా ఉన్నట్లు. లేకపోతే ప్రార్థన లేకుండా, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా ఇంకా మనం నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి, మన క్రిస్టియన్ లైఫ్ లో ఏసై వచ్చినప్పుడు మనము విడవబడిన గుంపులో ఉంటాం, విడిచిపెట్టబడిన గుంపులో ఉంటాం. అయితే ఎవరైతే బుద్ధి కలిగిన కన్యకల్లాగా జీవిస్తూ ఉంటారో
వాళ్ళు మాత్రమే యేసయ్యతో పాటు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఓకేనా? సో ద 10 virgins. నెక్స్ట్ ఓకే, ఇది చెప్పండి. ఈజీగా చెప్పేస్తారు మా పిల్లలు. లాస్ట్ షీప్. వెరీ గుడ్. నాన్న చెప్పండి. శ్రీలత, సోని వాళ్ళని మైక్ ఆన్ చేయండి. అక్క నాన్న చెప్పండి మీరు. గొర్రెలు కాపరి. తప్పిపోయి అక్క యేసయ్య గొర్రెల ఒక గొర్రె ఉండేది అక్క, అన్ని ఒక గొర్రె తప్పిపోయిందని అది రాండి, సరిగ్గా నీ ఫేస్ కనిపించట్లా. ఓకే, డన్. చెప్పు ఇప్పుడు. లాస్ట్ షీప్. వెరీ గుడ్. లాస్ట్ షిప్. ఏం చేస్తారు ఇప్పుడు గొర్రెల కాపరి? అక్క యేసయ్య 100 షీప్స్ ఉంటాయి. 100 లో 99 వదిలేసి లాస్ట్ షీప్ లో దాన్ని ఒక దాని దగ్గరికి వెళ్ళాడు. రాండి చెప్పు ఇప్పుడు, మైక్ ఆన్ చేయి. 100 చెప్పు నాన్న సుహాష్. యాక్చువల్లీ 100 షీప్స్ ఉన్నాయి. అప్పుడు ఒక లాస్ట్ అయిపోయింది. 99 ఉన్నాయని తెలిసింది. షీప్ వదిలేసి ఒక్క గొర్రె దొరికినప్పుడు యేసయ్య దాన్ని ఎత్తుకొని ఎంతో సంతోషంగా వస్తారు కదా, తప్పిపోయిన గొర్రె. ఓకే, వెరీ గుడ్. చూడండి, ఇది వాండరింగ్ షిప్. ఓకే, లాస్ట్ షిప్. అది కూడా స్పెల్లింగ్ గ్లోరీ, గ్లోరీ, లవ్లీ. కంటిన్యూ. నువ్వు చెప్పు, నేను పెట్టు. ఓకే, స్కిప్ చేయి. స్కిప్. పిల్లలు ఇది చెప్పండి, మీరు చెప్పొచ్చు. మీకు అక్కడే ఉంది ఆన్సర్, ఇమేజ్ లోనే. అక్కడ కింద రాసింది చూడండి పిల్లలు. చాలా చిన్నగా ఉంటది, అన్నిటికంటే స్మాల్ థింగ్. మన కూరల్లో వాడుకుంటాం. పిల్లలు చూడండి, అక్క అన్ని హింట్స్ ఇస్తున్నారు. మీరు fast గా చెప్పండి. కొండ ప్రసంగం కనిపిస్తుంది కదా. కింద వర్ష చూడండి, కింద మెమరీ వర్స్ ఉంది చూడండి. ఒకటి చెప్పండి. The kingdom is like heaven. The kingdom of heaven is like mustard seed. Matthew 13 verses 51. ఓకే, ఇదేంటంటే అదో నిశిత చెప్పారు. నిశిత అండ్ వెరీ గుడ్. ఆవగింజ గురించి చెప్పారు కదా. ఆవగింజ చిన్నదే కానీ అది భూమిలో పడితే అది అక్కడ పెద్ద చెట్టు ఉంది కదా, అంత పెద్దదైద్దంట. ఎంత పెద్దదైద్దంటే పక్షులు కూడా వచ్చి దాని మీద నివాస స్థలాలు, దాని మీద గూడ్లు కట్టుకొని దాని మీద ఉంటాయంట. అంత పెద్దది అవుతుందంట. సో ఏసా ఆ పారబుల్ చెప్పారు కదా, దాని గురించి అన్నమాట. దీన్ని చూస్తే మనం ఏం చెప్పొచ్చు, మనకి ఏసీ మీద కొంచెం విశ్వాసం ఉన్న ఏసీ మనల్ని అసలు ఎంత పెద్ద సమస్య, మనకి కొండ లాంటి సమస్య మన ముందున్నా గానీ మనం చిన్న విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉంచితే దేవుడు ఖచ్చితంగా అలాంటి సమస్యని దేవుడు ఎదిరించడానికి శక్తిని మనకిస్తారు. దేవుడు చేయగలరు. కాబట్టి మనం దేవుని పైన అంత విశ్వాసాన్ని పెట్టాలి. ఓకే, నెక్స్ట్ అక్క. ఇది స్కిప్ లో ఇది చెప్పొచ్చు అనుకుంటున్నా. చెప్పండి పిల్లలు, చెప్పండి, ట్రై చేయండి. ఈజీయే. ఆయన ల్యాంప్ ని ఎక్కడ పెట్టాడు తెలిస్తే మీకు అర్థమైపోయింది.
స్తంభం మీద వెరీ గుడ్. ఎవరు చెప్పింది? వెరీ గుడ్, సూపర్. స్తంభం మీద అక్క. వెరీ గుడ్. మనం ఎక్కడ పెట్టాలి? మనం ల్యాంప్ ని వెలిగించి ఎక్కడ పెట్టాలి? తీసుకెళ్లి మంచం కింద పెడతామా? ల్యాంప్ స్టాండ్ స్తంభం మీద. వెరీ గుడ్. ల్యాంప్ స్టాండ్ మీద పెడితే అది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏమిచ్చింది? లైట్ ఇస్తుంది కదా. వెరీ గుడ్. అట్లానే వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ పిల్లలు. అలానే మనం కూడా మనం వెలిగించబడి మనం ఎక్కడ నేను దాక్కుంటాను, దేవుడు నాకు ఇచ్చిన, ఇందాక చెప్పారు కదా అక్క, నాకు ఇచ్చిన టాలెంట్స్ అన్ని నేను దాచిపెట్టేసుకుంటానంటే కదా, అవి మొత్తం ఏం చేయాలి? మనం దేవుని కోసం వాడాలన్నమాట. దేవుని కోసం మనం వాటిని ఉపయోగిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని బ్లెస్ చేస్తాడు. వెరీ గుడ్ పిల్లలు. ఆ క్యాండిల్ అందరికి ఇంటి మొత్తానికి ఎలా లైటింగ్ ఇస్తుందో మన టాలెంట్స్ వల్ల అనేక మందికి అది వెలుగుకరంగా ఉంటది. అవును పిల్లలు. ఎవరు అది గీస్తుంది? ఎవరు చేస్తున్నారు? నెక్స్ట్ చూడండి పిల్లలు. చూడండి పిల్లలు జాగ్రత్తగా. ఇది ఈజీగా చెప్పేస్తారు, అసలు ఫాస్ట్ గా చెప్పాలి. ఏంటది? వింటానే ఉంటారు ఇదైతే. మంచి విత్తనాలు. రోడ్డు పక్కన పడిన విత్తనాలు పక్షులు వెరీ గుడ్, సూపర్. నేల మీద పడితే పక్షులు తినేస్తాయి. విత్తబడి ఇంకోటైతే రాయల మీద పడితే అవి కొద్దిగా పెరిగి చచ్చిపోతాయి. నెక్స్ట్ అయితే టాన్స్ లో పడుతుంది. టాన్స్ లో పడినప్పుడు వెరీ గుడ్. నెక్స్ట్ అయితే మంచిలో పడి మంచిగా వస్తుంది. వెరీ గుడ్, సూపర్ సూపర్. జాయ్ ఆర్ జై. వెరీ గుడ్, నైస్. జాయ్ కొన్ని సీడ్స్ పడితే కొన్ని కాకిలు తింటే, కొన్ని సీడ్స్ పడితే ల్యాండ్ మీద పడి స్టోన్స్ మీద పడితే అవి సరిగా గ్రో అవి మళ్ళీ చనిపోతాయి. అది మంచి సాయిల్ మీద గ్రో అవుతే మంచి క్రాప్స్ వస్తాయి. వెరీ గుడ్, సూపర్. పిల్లలు మీరు అందరూ అసలు సండే స్కూల్ లెసన్స్ చాలా బాగా వింటున్నారు పిల్లలు. ఇప్పుడు మనం ఏ నెల మీద ఇప్పుడు మనకి వాక్యం చెప్తారు కదా, చెప్తున్నాడు ఏంటండి? ఆన్సర్ అదే చెప్తున్నా అక్క. ఓకే ఓకే. సో సాయిల్ అంటే ఏంటి చెప్పండి? సాయిల్ దేంతో పోల్చారు యేసయ్య? సాయిల్ అవర్ హార్ట్. మన హృదయాన్ని హృదయం చాలా గట్టిగా ఉంటే మనము దేవుడి గురించి అలా చనిపోతాము. అప్పుడు మళ్ళీ దేవుడు అన్ని చెప్తారు. మనం అబద్ధం ఆడమని మనం హృదయం చాలా గట్టిగా ఉంటది. మనం దేవుడు మాట విని ప్రార్థన చేస్తే మనం హార్ట్ చాలా సాఫ్ట్గా ఉండి దేవుడు మనకి మంచి మంచి థింగ్స్ గురించి నేర్పిస్తాడు దేవుడు. ఓకే, వెరీ గుడ్. పిల్లలు విత్తనం అంటే ఏంటి? విత్తనం అంటే ఏంటి? వాక్యం. సాయిల్ అంటే ఏంటి? సాయిల్ అంటే ఏంటి? మన హార్ట్. సాయిల్ ఇస్ హార్ట్. దేవుని వాక్యం. సో దేవుని వాక్యం. మరి మన హృదయం ఈ 4 నెలల్లో ఏ నెలలాగా ఉండాలి? మంచి నేల. వెరీ గుడ్. మంచి నేల లాగా మనము ఉండాలి. ఓకేనా? ద 4 సాయిల్స్. చెప్పండి పిల్లలు, ఈజీ. ఓకే, ఇది చెప్పండి. The wise and the foolish builders. స్టాండ్ మీద కట్టుకుంటే ఇల్లు తగలబడిపోద్ది. నెక్స్ట్ రాయి మీద కట్టుకుంటే బానే ఉంటది. బండ మీద కట్టిన ఇల్లు ఉంటుంది, ఇసుక మీద చేసిన ఇల్లు ఊడిపోతుంది. వెరీ గుడ్, సూపర్ పిల్లలు. అసలు మీరు అందరూ సండే స్కూల్ ఎంత బాగా లెసన్స్ వింటున్నారా? మనం ఎక్కడ కట్టాలి? ఇల్లు ఎక్కడ కట్టాలి పిల్లలు? రాతి మీద. ఇల్లు కట్టడం అని కాదు, రాతి మీద. మనం ఎప్పుడైతే దేవుని మాటలు, వెరీ గుడ్ వెరీ గుడ్, ఇంకా ఆపేయాలి. ఎప్పుడైతే మనం దేవుని మాటలు వింటామో అప్పుడంట మన ఇల్లుని మనం బండ మీద కట్టుకున్న దాంతో పోలి ఉంటదంట.
కానీ ఎప్పుడైతే మనం దేవుని మాటలు విని వాటి ప్రకారం అనుసరించము, ఇద్దరు విన్నారు కానీ ఎవరైతే అనుసరించారో వాళ్ళు బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళని పోలి ఉన్నారు. ఎవరైతే అనుసరించలేదు, ఎవరైతే కొంతమంది ఇప్పుడు మీరు అందరూ ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తున్నారు, చాలా ఫాస్ట్ గా రిప్లై ఇస్తున్నారు, కానీ ఎప్పుడైతే ఆ మాటలన్నీ మీ హృదయంలో చేర్చుకోకుండా ఈ సండే స్కూల్లో ఉన్నంత వరకే ఆన్సర్స్ ఇవ్వడం, సండే స్కూల్ బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా మీ ఇష్టం మూవీ సాంగ్స్, లేకపోతే మూవీస్ చూడడం, లేకపోతే మమ్మీ డాడీ వాళ్ళకి ఒబే చేయకుండా ఉండటం అట్లా చేశారనుకోండి, అప్పుడు ఎక్కడ కట్టినట్టు? ఇసుక మీద కట్టినట్టు నరకానికి వెళ్ళిపోతాం కదా. సో కాబట్టి మన ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. వెరీ గుడ్ పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరు సుహాష్? నువ్వు చెప్పాలి, మమ్మీ హెల్ప్ తీసుకోకూడదు. ఇది చెప్పండి ఎవరైనా. దావీదు మహారాజు. దావీదు మహారాజు చేస్తున్నారు కదా, చేస్తున్నారు. ఎవరి పిల్లలు దావీదు గొలియాతు అన్నది? మా పిల్లలే. ఎవరు దావీదు గొలియాత? The Pharisees and the tax collector. The Pharisees and the tax collector. Yes. Pharisee and the tax collector. Correct. Very good. Super. Glory, ఎవరికైనా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వు. పరిసయుడు శంకరుడు అక్క. కరెక్ట్. పరిసయుడు శుంకరుడు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పిల్లలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. ఆయన చేసిన మంచి పనులన్నీ చెప్పి, దేవుడా నేను 10వ వంతిస్తున్నాను, నువ్వు చెప్పిన మాటలన్నీ చక్కగా విన్నాను, ఈ సుంకర్లా నేనున్నాను అని చెప్పి ప్రేయర్ చేశారు. కానీ సుంకర్ ఏం చేశాడు? తాను తగ్గించుకొని తన పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేశారు. మనం ఎప్పుడైనా ఎలా ప్రార్థన చేయాలంటే సుంకర్ బాగా ప్రార్థన చేయాలి కదా పిల్లలు. ఎవరిలా ప్రార్థన చేయాలి? చెప్పు. Yes, correct answer. పిల్లలు వాళ్ళిద్దరు ఎవరు వెళ్ళారు? హెవెన్ ఎవరు వెళ్ళారు? ఎవరు? రిచ్ మ్యాన్ వెళ్ళాడా? రిచ్ మ్యాన్ ఎందుకు వెళ్ళేదానికి? చాలా మనీ ఉన్నాయి కదా, ఆయన వెళ్ళొచ్చు కదా. చాలా మనీ. మనకి ఈ లోకంలో ఎంత మనీ ఉన్నా, లేకపోతే మనకి ఎన్ని ఇల్లులు ఉన్నా, ఎన్ని అంతస్తులు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, వీటన్నిటిని బట్టి మనం పరలోకి వెళ్తామా? ఎస్ఏ నాకు చాలా బంగారం ఉంది, ఎస్ఏ నీకు కావాలంటే ఒక 100 kgs బంగారం ఇస్తాను, ఎస్ఏ నాకు పరలోకి వేసి అంటే ఇస్తాడా? ఆ బంగారంకి ఈ డబ్బులకి వీటన్నిటికీ మనకు పరలోకం రాదు. మన హార్ట్ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. లాజరు ఇక్కడ పేదవాడే, కానీ ఆయన హృదయం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ధనవంతులు పేదవాళ్ళు అని ఉండదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి? అందరు సమానమే అన్నమాట. ఇప్పుడు పరలోకంలో రిచ్ మ్యాన్ ఎవరు? వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చెప్పండి పిల్లలు. The prodigal son. The prodigal son. The prodigal son. Super. The spoiled son and the father, the young spoiled son. Very good. ఒక సన్ను వాళ్ళ నాన్నే మనీ ఇమ్మని చెప్తాడు. అప్పుడు బయటికి వెళ్తాడు, బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాడు. అలా రోజు గడిచిపోయిన తర్వాత ఆ డబ్బులు అయిపోతాయి. అప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఆడు ఏం చేయను, నేను ఏమన్నా హెల్ప్ చేస్తా అని చెప్తే పిగ్స్ ని ఫీడ్ చేయని చెప్పాడు. అప్పుడు పిగ్స్ ఫుడ్ తినేస్తుంటే పిగ్స్ గ్రీడీగా ఉండి తినవట్లేరు. అప్పుడు చచ్చిపోతున్నారని అప్పుడు చెప్పుకున్నాడు.
ఫాదర్ ఐఎమ్ నాట్ వర్తీ టు బి యువర్ సన్ అని చెప్పుకున్నాడు. అప్పుడు అలా వచ్చేటప్పుడు వాళ్ళ నాన్న చూసి అడు అడు సంతోషపడి అడు పరిగెత్తుకుంటా వెళ్ళి హగ్ చేసుకున్నాడు. అప్పుడు బిగ్గర్ సన్ వచ్చి అడిగాడు వాళ్ళ నాన్నని, ఎప్పుడు చిన్న మా తమ్ముడికే చేస్తావా, నాకు చేయవా అని చెప్పాడు. వెరీ గుడ్, సూపర్ కదా. దేవుడు అలాగ మనం కూడా దేవుని సన్నిధి నుంచి ఎన్నో పాపాలు చేసి రోజు అబద్ధాలు ఆడి దేవుని దగ్గర నుంచి, దేవుడే కదా మన తండ్రి, ఏసే కదా మన తండ్రి. సో ఏసే దగ్గర నుంచి కూడా మనం అంట రోజు ఏసేకి ఇష్టం లేని పనులన్నీ చేసి మనం కూడా తప్పిపోతున్నామంట. కాబట్టి మనం కూడా బుద్ధి తెచ్చుకొని ఈ రోజు నుంచి అయినా ఏసయ్యా నేను చేసే తప్పులన్నీ మానేస్తాను ఏసయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే ఏసే సన్నిధిలో మనం ఒప్పుకుంటామో అప్పుడు ఏసయ్య అంట నిజంగా తప్పిపోయిన కుమారుడిని వాళ్ళ తండ్రి ఎలా హక్ చేసుకున్నారో అలా ఈ రోజు నిన్ను నన్ను అందరినీ ఏసయ్య హక్ చేసుకుంటారు పిల్లలు. కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలంటే ఏసైకి మనం హృదయాన్ని ఇవ్వాలి. నెక్స్ట్ పిక్చర్ చూస్తున్నారా? ఇది చెప్పండి. The last woman was searching her coin until she found it. జాయ్ ఒక నిమిషం ఆగు, ఎవరైనా కొత్త వాళ్ళు చెప్తారు. లాస్ట్ కాయిన్ కదా, తను ఏదైతే పోగొట్టుకుందో దాన్ని ఇల్లంతా ఊడ్చి వెతికి దాన్ని వెంట దొరికినప్పుడు ఎంత సంతోషించిందో కదా. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఏసయ్య దగ్గర నుంచి మనం ఇప్పుడు దాకా ఏసయ్య మనకు ఎన్నో ఇవ్వాలని అనుకుంటున్నారు, కానీ మనము మన పాపాలని బట్టి మనం అవి పొందుకోలేకపోతున్నాం. కాబట్టి మనం ఏదైతే మనం ఏసయ్య దగ్గర ఒప్పుకోవట్లేదు అవి ఒప్పుకోవడం వల్ల ఏసయ్య మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తాడు పిల్లలు. Okay, next. Done. Thank you so much, పిల్లలు. Quiz అయిపోయింది ఇంతటితో. నెక్స్ట్. సో ఎంతమందికి ఈరోజు సండే స్కూల్ ఎంతమందికి నచ్చింది? అక్క ఎవ్రీ సండే మేము జాయిన్ అవుతాం అక్క అన్న వాళ్ళ హ్యాండ్ రైజ్. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయాలి. ఎవ్రీ సండే ఉంటుంది పిల్లలు, ఓకేనా? సో ఇప్పటి నుంచి ఎవ్రీ సండే 6 స్టార్ట్ అవుతుంది. ఏ టైంకి? 6 స్టార్ట్ అవుతుంది. మీరు ఎంతమంది గ్రూప్ లో లేరు? వాట్సాప్ గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ ఉంది కదా మనకి, వాట్సాప్ గ్రూప్ ఫర్ సండే స్కూల్. సో నేను అది మీకు ఇక్కడ షేర్ చేస్తాను చూడండి, గ్రూప్ లో షేర్ చేస్తాను. అది మీరు వెంటనే నొక్కి ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోవాలి, ఓకేనా? నేను మా ఫ్రెండ్ జోయల్ పెడతా అక్క, జోయల్ సాత్విక్కి. ఓకే, ఇప్పుడే పెట్టాను అక్క. చూడండి మీకు చాట్ బాక్స్ లో ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ ప్రెస్ చేయండి. వెంటనే వచ్చిందా? మీటింగ్ గ్రూప్ చాట్ ఫాలో దిస్ లింక్ అని అక్క. నానా మీకు చాట్ లో లింక్ వచ్చిందా? గ్లోరీ వచ్చిందా? వచ్చింది లవ్లీ. ఆ బ్లూ కలర్ దాని మీద ట్యాప్ చేయండి పిల్లలు. బ్లూ కలర్ లింక్ వచ్చింది కదా, ఆ బ్లూ కలర్ దాని మీద ట్యాప్ చేయండి. Yes sir, I joined it. Thank you. ఓకే, వెరీ గుడ్. ట్యాప్ చేస్తే మీరు జాయిన్ అవ్వచ్చు. చూడండి మీరు ఇప్పటి నుంచి మీ హోంవర్క్ చేసి అందులో పెట్టాలి పిల్లలు, ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నాను చూడండి. హోంవర్క్ చూడండి. ఇప్పుడు ఆ లింక్ మీద ప్రెస్ చేసి అందరూ జాయిన్ అవ్వాలి గ్రూప్ లో. హోంవర్క్ ఏంటంటే హోంవర్క్ ఇస్తాదంట, రండి. హోంవర్క్ ఇస్తాదంట సండే స్కూల్ టీచర్. సండే స్కూల్ టీచర్ హోంవర్క్ ఇచ్చిందంటారా?
జంటలు. రెడీయా హోంవర్క్? ఇదిగో చూడు, హోంవర్క్ ఏంటంటే ఇదిగో మీరు ఇలా ఒకటి చెయ్యాలి. మీ దగ్గర A4 షీట్ ఉంటది కదా, పేపర్. ఆ పేపర్ తో ఇలా మీరు ఒక పాకెట్ చేయాలి, సరేనా? సో పాకెట్ చేసి మధ్యలో కూడా ఒక పేపర్ పెట్టాలి. చూడండి ఇక్కడ, ఓకే, మధ్యలో ఒక పేపర్ పెట్టాలి. పైన ఏదైనా కవర్ లాంటిది పెట్టాలి. ఇక్కడ పేపర్, మధ్యలో పేపర్, ఇదేమో కవర్ పెట్టి పైన ఇక్కడ ఇక్కడ ప్లాస్టర్ వేసేయండి. ఏదో ఒక ప్లాస్టర్ వేసేయండి. అర్థమైందా? తర్వాత ఇంకొకటి చేయాలి మనం. ఇట్లా మీరు గూగుల్లో మీకు ఏసై ఇమేజెస్ కనిపిస్తాయి, సరేనా? ఏదైనా ఒక ఇమేజ్ తీసుకోండి, ఇట్లా హార్ట్ లాగా ఉండాలి, ఓకే? లేకపోతే ఏసై ఇమేజ్ దగ్గర మీరు కట్ చేయండి. ఇలాగా కట్ చేసి మీరు ఒక కార్డ్బోర్డ్ లాంటి, వైట్ కార్డ్బోర్డ్ లాంటి దాని మీద ఇట్లా గీయండి. బ్లాక్ స్కెచ్ తో హార్ట్ గీసి ఇంకొక కవర్ ఇలాంటిది. మీకు ఇవి జనరల్ గా దొరుకుతాయి, ఫైల్స్ కూడా ఉంటాయి కదా, వైట్ కలర్ ఫైల్స్, అలాంటి అయినా కట్ చేయొచ్చు. ఇలాగా కట్ చేసి, ఇది కూడా స్కెచ్ పిల్లలు. సో మీరు స్కెచ్ తో ఇలాగా కరెక్ట్ గా డ్రా చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఉంటది కదా, ఆ షేప్ మీద ఇలా డ్రా చేసి, ఇప్పుడు చూడండి ఇది ఎలా పెట్టాలో. కవర్ ఉంది కదా, వైట్ కలర్ కవర్, ఆ కవర్ మిడిల్ ఉంటది కదా, మిడిల్ వైట్ కలర్, దాని మధ్యలో ఈ రెండు వెళ్ళేలా చూడండి, ఓకే? సో ఇలా వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ చూడండి, మనకి ఓన్లీ బ్లాక్ హార్ట్ కనిపిస్తుంది. కానీ ఓపెన్ చేసిన తర్వాత మన హార్ట్ లో ఎవరు ఉన్నట్టు? ఏసై ఉన్నట్టు. చూడండి, పేపర్ అది A4 షీట్, ఓకేనా? ఇది కూడా వైట్ కలర్ కవరే, మధ్యలో ఒక పేపర్, లాస్ట్ లో ఒక పేపర్. నేను వీడియో తీసి పెడతానులే మీకు. సో ఇలా చేసి మీరు గ్రూప్ లో పోస్ట్ చేయండి, సరేనా? చేస్తారా? ఎంతమంది చేస్తారు? ఓకే, డన్. గ్రూప్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ మెమరీ వర్స్ రాసుకున్నారా? లూకా సువార్త 18వ అధ్యాయము. ఎవరు చెప్తారు మెమరీ వర్స్? 13th వర్స్, లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం. ఓకేనా? సో రాసుకోండి మెమరీ వర్స్, మీరు నోట్బుక్ లో రాసుకోండి. నెక్స్ట్ సండే అప్ చెప్పాలి, ఓకేనా పిల్లలు? ఓకే, సో మనము ప్రేయర్ తో సండే స్కూల్ ఎండ్ చేసుకుందాం పిల్లలు. మన మధ్యలో ప్రిస్కిల్లా ఆంటీ ఉన్నారు. ఆంటీ, ప్రిస్కిల్లా ఆంటీ అన్నాలండి. ప్రిస్కిల్లా ఆంటీ, ఒకసారి అన్మ్యూట్ చేసుకో. అమ్మా వందనాలు రా. లవ్లీ అన్మ్యూట్. లవ్లీ యొక్క అన్మ్యూట్ చేసుకోండి. ఆంటీ వందనాలు ఆంటీ. అమ్మా వందనాలు రా. ఆంటీ లాస్ట్ ప్రే చేస్తారా? చేస్తాను. ఓకే. ప్రభువా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనాలయ్యా. అయ్యా నాయన, ఇప్పటి వరకు మీ దయతో, మీ కృపతో అయ్యా మీరు కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన శ్రేష్టమైన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. స్తుతులు ప్రభువా. అయ్యా నాయన, చిన్న బిడ్డలతో నాయన ఇప్పటి వరకు జరిగిన సండే స్కూల్, ఆన్లైన్ సండే స్కూల్ ను బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా నెలకు ఒక్కసారో ఇప్పుడు జరిగేదాన్ని మరలా వారంకి మార్చినారయ్యా, మీకు వందనాలయ్యా. అనేక మంది బిడ్డలు జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి అయ్యా. బిడ్డలకు ఎలాంటి మాటలు నేర్పించాలో అయ్యా, బిడ్డలకు జ్ఞానం ఇచ్చి మీరు నడిపించండి ప్రభువా. ఎంతో చక్కగా బిడ్డలు సమాధానం చెప్తూ ఉన్నారు అయ్యా. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లు ఈనాటి సండే స్కూల్ బిడ్డలే రేపు నాయన మంచి భక్తులు కాగలిగినట్లుగా మీరు సహాయం చేయండి.
ప్రవ్వా మీ యొక్క ఆత్మ సహాయమును దయచేయండి అయ్యా. మీరు నడిపించండి అయ్యా. అయ్యా మీ నడిపింపులు చక్కనివిగా ఉంటావయ్యా. అయ్యా గుడ్డివారైనా అందులో త్రోవ తప్పకుండా నడుచుకుంటారు కదా ప్రవ్వా. బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి అయ్యా, ఆలోచన ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, చదువు ఇవ్వండి అయ్యా. జ్ఞానం అందును, దేవుని దయ్యందును, మనుషుల దయ్యందును వర్ధిల్లే బిడ్డలుగా చేయండి అయ్యా. మరి నాయన ఈ టీము, సండే స్కూల్ టీము టీచర్స్ ను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఏ విధంగా బిడ్డలకు ఇష్టంగా అయ్యా నాయన చాక్లెట్ కంటే తీపి తీపి అన్నట్లుగా చక్కనిగా మాటలు అయ్యా, తీయనైన మాటలు, దేవుని మాటలు వాళ్ళు అందిస్తూ ఉండగా ప్రవ్వా అయ్యా అవి హృదయంలో భద్రపరుచుకొని బిడ్డలు భవిష్యత్తులో మంచి భక్తులు కాగలిగినట్లుగా సహాయం చేయండి. లోకమును నాయన విసర్జించి మిమ్మల్ని హత్తుకునే బిడ్డలుగా చేయండి అయ్యా. అయ్యా మీరుంటే చాలు కదా ప్రవ్వా, మీ దయ ఉంటే చాలు కదా ప్రవ్వా. అలాగూ బిడ్డలను మీరు సిద్ధపరచండి, ఆయుత్తపరచండి, సహాయం చేయండి. ఈ కార్యక్రమాలు ఈ దినము నుండి వారం వారం జరుగుతూ ఉండగా ప్రవ్వా అనేక మంది కొత్త వారు జాయిన్ అవ్వడానికి, ఈ లింక్ అనేక మందికి చేరి అనేక మంది జాయిన్ అవ్వడానికి, అనేక మంది మేలు పొందడానికి సహాయం చేయండి. సహవాసం పక్షంగా మీరు చూపుచున్న కృపను బట్టి మీకు వందనాలు ప్రభు. అందరము కలిసి సమకూర్చేవారుగా సిద్ధపరచండి ప్రభు. అయా మీరే సహాయం చేసి మహిమ పొందమని అయా మీ మాటలు వారు ఎన్నో మాటలు విని ఉండగా ఎన్నో రీతులుగా నాయన బిడ్డలైన వారు ఆయా అలాగు నాయన వారికి నూరి పోస్తూ ఉండగా అవి హృదయంలో భద్రపడేట్లుగా సహాయం చేయండి. నా జీవితంలో నేను సండే స్కూల్ కి వెళ్ళి విన్న మాటలు నా జీవితాన్ని నిలబెట్టినవి ఇప్పటి వరకు తండ్రి. అలాగ బిడ్డల హృదయాల్లో మాటలు నాటుకున్నట్లుగా సహాయం చేయండి. మీరే కృప చూపి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు నాన్న, వందనాలమ్మ, వందనాలు. వందనాలక్క, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు పిల్లలు. బాయ్ పిల్లలు. అందరూ జాయిన్ అయ్యారా గ్రూప్ లో? వెరీ గుడ్. మీరు అందరూ హోంవర్క్ చేసి పెట్టండి పిల్లలు, ఓకేనా? నేను ఇది వీడియో సెండ్ చేస్తాను మీకు గ్రూప్ లో, సో చూసి అందరూ చేయండి. Which day we have to post it, akka? Yeah. So in this week you have to post and you have to learn the memory verse also. Okay? Memory verse చెప్పండి. memory verse రిఫరెన్స్ ఏంటి? Matthew 18:30 verse. Luke 13 verse. లూకా సువార్త 13 మనకి చిల్డ్రన్స్ రిట్రీట్ లో అక్క వాళ్ళు మెమరీ వర్సెస్ ఇచ్చారు. ఎంతమంది నేర్చుకుంటున్నారు అవి? సో చిల్డ్రన్స్ రిట్రీట్ కల్లా అవి కూడా మీరు నేర్చుకొని రావాలి, సరేనా? చిల్డ్రన్స్ రిట్రీట్ లో మనకి మెమరీ వర్స్ కాంపిటీషన్ ఉంటుంది, సీనియర్స్ జూనియర్స్. సో 2 గ్రూప్స్ అక్క వాళ్ళు మెమరీ వర్స్ ఇచ్చారు కదా, అవన్నీ నేర్చుకోండి. నేను అవి కూడా గ్రూప్ లో సెండ్ చేస్తాను, ఓకేనా? స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి. ఓకే పిల్లలు, అందరికి వందనాలు. బాయ్ బాయ్, టాటా. నెక్స్ట్ సండే 6 PM కల్లా కలుద్దాం.